This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చి సైడ్ కార్ కంటైనర్స్ గురించి మాట్లాడాలండి. మీకు సైడ్ కార్ కంటైనర్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకేందంటే 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎక్కువగా వాడేది వచ్చి ఇనిట్ కంటైనర్స్ అంటాం మనం. తర్వాత మనకి అడాప్టర్ కంటైనర్స్ అంటాం. ఫైనల్ గా అంబాసిడర్ కంటైనర్స్ అంటాం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ని మనం చూడాలి. నెక్స్ట్ వచ్చి మనకి రిసోర్స్ కోటాస్ అండ్ లిమిట్స్ ఆన్ నేమ్ స్పేసెస్ అండ్ పాడ్స్ ఉన్నాయనుకోండి. అంటే ఎట్లా లిమిట్ చేయాలా, పాడ్స్ ని ఎంత మెమరీ ఎంత సిపియు తీసుకోవాలని ఎలా లిమిట్ చేయాలా, దాంతో పాటు రిసోర్స్ కోటా నేమ్ స్పేసెస్ పైన అప్లై చేస్తాం. బికాస్ నేమ్ స్పేసెస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనం డిఫరెంట్ టీమ్స్ కి మనం షేర్ చేస్తాం. యాక్చువల్ గా లైక్ ఒక 3-4 టీములు పనిచేస్తున్నాయి అనుకోండి, నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసి ఎవరికి ఆ నేమ్ స్పేస్ ఇస్తాం అనమాట. దానిపైన రెస్ట్రిక్షన్స్ అప్లై చేయొచ్చు. లైక్ ఎవరు ఎన్ని పాడ్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు అనే రిసోర్స్ కోటాస్ అప్లై చేయొచ్చు. అలాగే ఒక పాడ్ లెవెల్లో కూడా మనం లిమిట్స్ అప్లై చేయొచ్చు అనమాట. మెమరీ అండ్ సిపియు లిమిట్స్ అప్లై చేయొచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు చూడాలండి మీకు. ఓకే, సో కాబట్టి ఈ రెండింటిని డిస్కస్ చేయాలా. ఒకవేళ టైం పర్మిట్ చేసింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే మీకు జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ అంటాం అనమాట. వీటి గురించి చెప్తాను మీకు. ఇది పెద్ద క్రిటికల్ టాపిక్ కాదు, బట్ ఇలాంటిది ఒక రిసోర్స్ ఒకటి ఉందన్నమాట అందుకోసం. సో ఆబ్వియస్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ క్లస్టర్ క్రియేట్ చేశానండి. కేయు గెట్ నోట్స్ అన్నాను అనుకోండి, క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ థింగ్. ఏదైనా ఒక శాంపుల్ డిప్లాయ్మెంట్ తీసుకుందాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, కేయు క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, app1 హైఫన్ ఇమేజ్ అని చెప్పి nginx లేటెస్ట్ అంటాను, హైఫన్ డ్రై రన్ -o YAML అని చెప్పి ఇట్లా ఇస్తే మనకి ఒక డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ అనేది మనకు వస్తుంది. అవునా, సరే. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో బ్యాక్ టు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు deployment.yml అని చెప్పి ఇలా ఇస్తాను ఇక్కడ. నా ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రిప్లికాస్ ఒక 3 తీసుకున్నాను అనుకోండి, లేకపోతే వెనక్కే వస్తాను. ఏముంది ఇక్కడికి వచ్చి ఈసారి రిప్లికాస్ 3 అని చెప్పి నేను యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో కేయు గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే 3 పాడ్లు క్రియేట్ అవుతున్నట్టు మీకు కనిపిస్తుంది ఇక్కడ వస్తుంది కూడా యాక్చువల్గా. నా ఇక్కడ ఆబ్వియస్ గా డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే వీలంత వరకు పాడ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే -o వైడ్ అన్నప్పుడు మీరు చూసారంటే వేరే చూడండి నోట్స్ మీద A3D 3CD F96 అంటే 3 పాడ్స్ ని వేరే నోట్స్ మీద, వర్కర్ నోట్స్ మీద మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. ఓకే, మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం అని జరిగింది అనమాట. నా ఇక్కడ 1/1 అన్నారు అనుకోండి, మీకు 1/1 అంటే ఏంటంటే మీకు ఇది ఈ పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంది, అది రన్ అవుతుంది అని. 0/1 అంటే బేసిక్ ఏమవుతుంది, మీకు రెడీ కాదని అర్థం. అంటే ఒక కంటైనర్ ఉండాలా, అది రెడీ అయిందని అర్థం. 0 ఉందనుకో రెడీ కాలేదని చెప్పి. అట్లా కాకుండా 2/2 ఉందనుకోండి, ఈ పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉండాలా, తర్వాత ఎన్ని రెడీగా అంటే కరెక్ట్ గా పనిచేస్తున్నాయని చెప్పి అనమాట. రైట్ నో 1/1 ఉంది. నౌ సైడ్ కార్ కంటైనర్స్ అంటే అర్థం ఏంటంటే
మీకు సైడ్ కార్ కంటైనర్స్ తో అర్థం ఏంటంటే అలాంగ్ విత్ ద మెయిన్ కంటైనర్. ఇప్పుడు రైట్ నౌ మెయిన్ కంటైనర్ అంటే ఏంటి, అప్లికేషన్ ఇచ్చేదన్నమాట. అంటే ఎంజినిక్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంజినిక్స్ ఇచ్చేదన్నమాట. సో నేను ఏం చేస్తాను, కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి, సో app1 --- port 80 --- అని చెప్పి నేను ఏం చేస్తాను, నోడ్ పోర్ట్ అన్నా. సో టార్గెట్ పోర్ట్ ఇవ్వలేదంటే బేసిక్ గా మనం ఏ పోర్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా టార్గెట్ పోర్ట్ అదే తీసుకుంటుంది. సో కేయు గెట్ ఎస్విసి అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ చూస్తే 30246 నోడ్ పోర్ట్ వచ్చింది. ఫస్ట్ మనం ట్రాఫిక్ అంతా కూడా అలౌ చేయాలి. మనం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సెక్యూరిటీకి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి మీకు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఇక్కడికి వచ్చి మనకి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి మనం యాడ్ రూల్, నేను ఏం చేస్తాను ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని ఇచ్చి సేవ్ చేద్దాం. మనం సేవ్ చేసినాక సో కాబట్టి మనం ఏ నోడ్ ని తీసుకొని యాక్సెస్ చేసినా ఏ పోర్ట్ లో 30246 లో మీకు వస్తుంది. యాక్చువల్గా మీకు 3246 లో మీకు రావాలి. కంటిన్యూ అంటే మీకు వచ్చింది. ఓకే, ద ఫైన్. నా అంటే ఇప్పుడు మీరు చూస్తే కేయు గెట్ పార్ట్స్ ఇక్కడికి వచ్చి నేను ఇచ్చినప్పుడు ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క కంటైనర్ క్రియేట్ అవుతుంది. అవునా, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి app1 మీకు ఇట్లా ఇచ్చామనుకోండి, ఇక్కడ క్లియర్ కట్ గా డిస్క్రైబ్ చేసినప్పుడు కంటైనర్స్ కింద మీకు ఇలా కనిపిస్తుందండి. మీకు కంటైనర్స్ కింద మీకు ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. సో అంటే ఏంటంటే కంటైనర్ కింద మీకు అంటే ఈ కంటైనర్ రన్ అవుతుంది. ఇంకేం లేదు, ఇది ఒకటే కంటైనర్ ఉంది బై ద వే. దీంతో పాటు ఇంకో కంటైనర్ కూడా రన్ అవుతుంది అనుకోండి, అది సైడ్ కార్ కంటైనర్ అంటాం యాక్చువల్ గా. నా సైడ్ కార్ కంటైనర్ అనేది సరదా కోసం రన్ చేయమండి. మీరు కొంతమంది ఏమంటారు సార్, ఒక కంటైనర్ డౌన్ అయిపోతే ఇంకో కంటైనర్, దానికోసం కాదండి, హై అవైలబిలిటీ కోసం కాదు సైడ్ కార్ కంటైనర్స్. హై అవైలబిలిటీ అవసరం ఏంటి మనకి, ఎనీవే మీరు చూసారనుకోండి 3 పాడ్లు రన్ అవుతున్నాయి, వేరే వేరే హోస్ట్ లో రన్ అవుతున్నాయి, హై అవైలబిలిటీ ఇష్యూవే కాదు. మరి అటువంటప్పుడు సైడ్ కార్ కంటైనర్ ఎందుకు, మీకు సైడ్ కార్ కంటైనర్కి ఏదో ఒక బిజినెస్ జస్టిఫికేషన్ ఉండాలి. ఆ జస్టిఫికేషన్ ఏంటంటే దానికోసమే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మీకు ఇనిట్ కంటైనర్ అండి. ఇనిట్ కంటైనర్ అంటే ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఈ ఇనిట్ కంటైనర్స్ ఇక్కడ ఏంటంటే వీ కెన్ హ్యావ్ 1 or more ఇనిట్ కంటైనర్స్. ఓకే, ఒకటి అంతకంటే ఎక్కువ ఇనిట్ కంటైనర్స్ ఉండొచ్చు. రెండోది ఏంటంటే మీకు దీన్ని ఏం చేస్తారు, ఆల్ ఇనిట్ కంటైనర్స్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ మెయిన్ కంటైనర్ స్టార్ట్స్. సో ఈ ఇనిట్ కంటైనర్స్ అన్ని కూడా మీకు దానికి అప్పచెప్పిన పని కంప్లీట్ అంటే అర్థం ఏంటి, ఓకే పలానా సర్వీస్ అప్పో ఉందో లేదో చూడు, లేకపోతే పలానా డేటాబేస్ రీచబుల్ లో ఉందో లేదో చూడు అని దానికి చెప్పిన పని అనమాట. అది చేసేస్తుంది. అది చేసిన తర్వాత అంటే ఇప్పుడు 3 ఇనిట్ కంటైనర్లు అనుకోండి, ఆ 3 కంప్లీట్ అయిపోయినాక మాత్రమే మీకు మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, మీకు ఇనిట్ కంటైనర్ అంటే అదనమాట. ఇది ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది, సో ఇనిట్ కంటైనర్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ చెకింగ్ ద డిపెండెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వక ముందు డేటాబేస్ సర్వీస్ రీచ్ అవుతుందో లేదో చెక్ చేయమన్నాం అనుకోండి, ఇనిట్ కంటైనర్స్ ద్వారా చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇనిట్ కంటైనర్స్ సర్వీస్ చెక్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేయాలా, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అండ్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇనిట్ కంటైనర్స్ అండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి కేటెస్ మీకు B20 ఇక్కడికి వద్దాం. కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వద్దాం.
చూడండి సైడ్ కార్ కంటైనర్స్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో సైడ్ కార్ కంటైనర్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇనిట్ కంటైనర్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇది కూడా ఓపెన్ చేస్తాను. ఇది ఏంటంటే YAML ఫైల్ అన్నమాట మనకి. ఓకే ఓకే గుడ్. సరే, ఇక్కడ ఇచ్చి ఉంటాను మీకు యూనిట్ బేసిక్ గా ఇక్కడ టెస్టింగ్ కోసం యూనిట్ కంటైనర్ YAML అని చెప్పి, లేదంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక డిప్లాయ్మెంట్ తీసుకుంటానండి మీకు. సో డిప్లాయ్మెంట్ తీసుకొని నేనేం చేస్తాను, లెట్స్ టేక్ దిస్ నేమ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, డిప్లాయ్మెంట్ అని చెప్పి, ఓకే ఇదంతా బాగానే ఉంది. రిప్లికాస్ మీరు కావాలంటే ఇవ్వచ్చు. ఫస్ట్ ఒక దాంతో చెక్ చేద్దాం. నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి స్పెక్ కింద కంటైనర్స్ కి పైన కిందనే వచ్చు, బట్ ఇనిట్ కంటైనర్స్ అని ఇస్తాం. ఈ ఇనిట్ కంటైనర్ చూసినప్పుడు టెరాఫార్మ్ సారీ క్యూబర్నెట్స్ కి అర్థమవుతుంది మనకి ఇవి ముందు రన్ చేయాలా. ఫస్ట్ ఏం చేస్తాం, ఎన్ని ఉన్నాయి మీకు, 1 2 3 ఉన్నాయండి. మీరు చూస్తే 3 ఇనిట్ కంటైనర్స్ ఉన్నాయండి మనకి. ఓకే, ఫస్ట్ కంటైనర్ ఏం చేస్తుంది, ఇనిట్ కంటైనర్ ఇక్కడ బిజీ బాక్స్ అని చెప్పి SH-C స్లీప్ 30 అంటే ఏంటంటే 30 minutes పాటు స్లీప్ అవుద్ది. సెకండ్ ఇనిట్ సర్వీస్ ఏం చేస్తుంది, ఇది SH అని చెప్పి చూసారు అనుకోండి, అంటిల్ NS లుక్అప్ అని చెప్పి ఈ సర్వీస్ కోసం, అంటే మై ఇంకా మనం ఏం క్రియేట్ చేయలేం, మై సర్వీస్ అనేది లేదు యాక్చువల్ గా మీకు, మై సర్వీస్ అనేది లేదు యాక్చువల్ గా మీకు, మీరు చూడాలంటే. సో అంటే ఏదైనా డిపెండెన్సీ అనమాట, మీకు డిపెండెన్సీ క్రియేట్ ఇది వచ్చేదాకా మీకు రన్ స్లీప్ టు రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ ఇనిట్ కంటైనర్ కంప్లీట్ కాదు, ఎందుకు, అంటిల్ ఇది NS లుక్అప్. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇది ఒక డౌన్లోడ్, ఇక్కడ 3K days అని చెప్పి నాకు ఒక ఫైల్ ఉందన్నమాట, ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. చేసుకొని అంటే ఈ 3 ఇనిట్ కంటైనర్స్ కంప్లీట్ అయినాక అప్పుడు మన MySQL కంటైనర్ స్టార్ట్ అయిపోయి ఈ SQL ID పాస్వర్డ్ తీసుకుంటుంది అనమాట. మీకు తీసుకొని ఇక్కడ ఒక డౌన్లోడ్ చేసాం, మనం ఒక ఫైల్ డౌన్లోడ్ చేసాం, దాన్ని లోడ్ చేసుకుంటుంది యాక్చువల్ గా, అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి మీరు చూస్తే ఇక్కడ ఇనిట్ కంటైనర్ కి జస్టిఫికేషన్ ఏంటి, సరదాగా ఇనిట్ కంటైనర్స్ చేయమండి మనం. ఓకే, సరదాగా ఊటిని క్రియేట్ చేయాలి, అన్నెసరీ రిసోర్స్ యూసేజ్ కదా అందుకోసం. కాబట్టి ఇక్కడ ఒక 30 seconds వెయిట్ చేస్తుంది ఫస్ట్ ఇనిట్ కంటైనర్, అవసరం కూడా లేదు. ఆ తర్వాత ఇది డిపెండెన్సీ అన్నమాట మనకి, ఇది డిపెండెన్సీ యాక్చువల్ గా మీకు. ఇది వచ్చే ఇది రీచబుల్ అయితే కానీ మీకు వచ్చేది ఈ ఇనిట్ కంటైనర్ కంప్లీట్ అయ్యి దీనికి రాదు. ఆ తర్వాత MySQL డిప్లాయ్ అవుతుంది, దాని తర్వాత అడ్మినర్ సర్వీస్ అని ఇంకోటి క్రియేట్ అవుతుంది, మనం సో కనెక్ట్ అవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, మీకు రీనేమ్ అని చెప్పి, ఓకే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సో నానో అని చెప్పి నేను ఇక్కడికి ఓపెన్ చేసి ఇలా ఇద్దాం. సరే, నేనేం చేస్తాను, KU apply -F అని చెప్పి, సో ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు డిప్లాయ్మెంట్స్ అన్ని వస్తుంది. KU get pods అన్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, కింద చూసారా ఏముంటుంది, ఇనిట్ టెస్టింగ్ అని చూసారా, 0/3 అని వస్తుంది చూడండి. వాచ్ kubectl get pods అన్నాం అనుకోండి, kubectl get pods అంటే మీరు చూస్తే కింద ఉంది చూడండి, కింద ఇనిట్ టెస్టింగ్ ఇనిట్ 0/3 ఉంది, అంటే ఫస్ట్ ఇనిట్ రన్ కంటైనర్ రన్ అవుతుంది. ఇప్పుడు 1.1/3 రావాలి చూడండి, మీకు కాసేపట్లో 1/3 వచ్చిందా, అంటే ఏంటంటే ఇది అయిపోయింది దీని పని. ఫస్ట్ ఇనిట్ కంటైనర్ ఉంది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది దీని పని.
నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇది రన్ చేస్తుంది మీకు, ఇది చెక్ చేస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. ఓకే, అందుకే 1/3 ఉంది, అది వచ్చేదాకా మీకు పని చేయదు. సో నేను ఏం చేస్తాను, డూప్లికేట్ సెషన్ అంటాను. దీన్ని వేరే కలర్ ఇద్దాం మనం. ఓకే, ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీకు మై సర్వీస్ అనేది లేదండి, అందువల్ల ఏంటంటే మీకు అది రాదనమాట, అది చెక్ చేస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తాను, కేయు లాగ్స్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇనిట్ టెస్టింగ్ ఎంటర్ కొట్టినప్పుడు నేను ఏం చేస్తాను, -c అని చెప్పి కంటైనర్ ఏది, ఇక్కడ ఇనిట్ మై సర్వీస్ 2 ఉంది. ఇది ఏం చేస్తాను, చెక్ చేస్తూ చూడండి, మీకు చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ -f అని ఇస్తాను మీకు, వెయిటింగ్ ఫర్ చూడండి కెనాట్ లుక్అప్ అని చెక్ చేస్తూ ఉంటుంది, అది లూప్ రన్ చేస్తూ ఉంటుంది. అది అంటే ఆ మై సర్వీస్ అనేది అప్ అయ్యేదాకా, మీకు మై సర్వీస్ అప్ అయ్యేదాకా ఆ ఇనిట్ కంటైనర్ 1/3 లోనే ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మన యాప్ సర్వీస్ ఉంది కదా, దానికి ఇంకొక సర్వీస్ క్రియేట్ చేస్తాను, కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, app1 నేమ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, పేరు వచ్చి మై సర్వీస్ అని ఇస్తాం, -port 80 అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఏమి జస్ట్ అట్లా వదిలేస్తాను అంతే, ఇంకేం కస్టర్ అయిపోయి ఇస్తానండి, మాకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎంటర్ కొడతాను, ఎంటర్ కొట్టినప్పుడు ఇనిట్ కంటైనర్ వెనక్కు చూసారా, ఇప్పుడు NS లుక్అప్ సక్సెస్ఫుల్ అవుద్ది కాబట్టి చూసారా అయిపోయింది చూడండి మీకు, అంటే సెకండ్ది థర్డ్ది రన్ అయిపోయి మీకు పాడ్ అంతా క్రియేట్ అయిపోయింది చూడండి మీకు. ఓకే, పాడ్ ఇనిషియలైజింగ్ అని వస్తుంది చూడండి మీకు. కాబట్టి మీరు చూస్తే ఇనిట్ కంటైనర్ అంటే ఇదండి. ఇనిట్ కంటైనర్స్ అనేది మీకు పని చేస్తాను చూడండి, కావాలని మీకు కేయు డిలీట్ పాడ్ అని చెప్పి దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ కొత్తది వచ్చింది మీకు, అవునా 0/3కి వచ్చింది. ఎందుకు, ఫస్ట్ యూనిట్ కంటైనర్ ఏంది 30 సెకండ్స్ కదా, మీరు చూస్తే 30 సెకండ్స్ పాటు, తర్వాత NS లుక్అప్ చెక్ చేసుకుంటుంది, అది వర్క్ అయితేనే మీకు నెక్స్ట్ వెళ్తుంది అనమాట. చూస్తూ ఉండండి, యాక్చువల్ గా మిగతా రెండు ఫాస్ట్ గా అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ కంటైనర్ ఉంది కాబట్టి తర్వాత మీకు అయిపోయి మీకు వచ్చేస్తుంది అనమాట. ఇనిట్ కంటైనర్స్ అంటే ఇదండి మీకు. సో ఇనిట్ కంటైనర్స్ అంటే ఏంటి, మీ మెయిన్ కంటైనర్ కంటే ముందు అవుతాయి మీకు అన్ని, ఒకటి లేకపోతే అంతకంటే ఎక్కువ యూనిట్ కంటైనర్స్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఒకటి అయిపోయింది, సెకండ్ చాలా ఫాస్ట్ గా అయిపోవాలి 2-3 చూడండి వచ్చేసింది చూడండి. సో మీకు ఇది ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట మీకు. సో ఇనిట్ కంటైనర్స్ అంటే ఇదండి. సో బిజినెస్ జస్టిఫికేషన్ ఏంటి, ఏదైనా వెయిట్ చేయించాలన్నా వెయిట్ చేయించడానికి ఏం లేదులేండి, మనం కావాలనుకుంటే ఇనిషియల్ డిలే కూడా వాడచ్చు. బట్ ఇదేంటంటే ఏదైనా డిపెండెన్సీస్ చెక్ చేయాలన్నా, ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాని పని కంప్లీట్ చేసినాక మాత్రమే మీకు మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుద్ది. సో కాబట్టి we can have one or main containers or one or more init containers. All init containers will be completed before main container starts. Init containers are helpful for checking dependencies. They are executed in sequential order. ఎవరు ఇంత దూరం పోరు, తక్కువ మంది అడుగుతారు ఇంటి కంటైనర్స్. కాబట్టి మీకు బిజినెస్ జస్టిఫికేషన్ ఉండాలి, ఏదైనా ఇవి సాటిస్ఫై అయితే ఇనిట్ కంటైనర్స్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అంటే చెప్పిన పని చేసేసి షట్ డౌన్ చేయడం కాదు, కొన్నిసార్లు ఏంటంటే మెయిన్ కంటైనర్ తో పాటే రన్ అవ్వాల్సి వస్తుంది. లైక్ లాగ్స్ కాపీ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాగ్స్ అనే కాపీ చేయాలి. సో అంటే ఏంటి, మెయిన్ కంటైనర్ వచ్చి మీకు అప్లికేషన్ ఇస్తూ ఉంటుంది, అక్కడ అది క్రియేట్ చేసిన లాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు కాపీ చేయడము, సైడ్ బై సైడ్ ఏమన్నా లేకపోతే ఏమైనా సెక్యూరిటీ రిలేటెడ్ గా మీకు తర్వాత నేను సర్వీస్ మెష్ చెప్తాను. ఎస్టిఓ చెప్పినప్పుడు మనకి ఒక సైడ్ కార్ కంటైనర్ డిప్లాయ్ అవుతుంది అనమాట. అదేంటంటే కంటిన్యూస్ గా మీకు
మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అవుతూ ఉంటుంది అనమాట. ట్రేసింగ్ కోసము, మెట్రిక్స్ కోసము, అన్నిటి కోసము. అలాంటిది అంటే మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అయ్యే కంటైనర్స్ మనకి అడాప్టర్ కంటైనర్స్ అంటాం. ఓకే ఓకే, ఇక్కడ కూడా we can have one or more adapter containers but never seen more than one. నేనైతే ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పటిదాకా అయితే నేను మీకు ఒకే కంటైనర్ మీకు అంటే అడిషనల్ గా మెయిన్ కంటైనర్ తో పాటు మీకు అడిషనల్ కంటైనర్ ఒకటే ఉంటుందండి. మీకు యాక్చువల్గా మీకు ఒకటే ఉంటుంది అన్నమాట. అంటే సైడ్ కార్ కంటైనర్ ఒకటే ఉంటుంది అన్నమాట. మల్టిపుల్ పెట్టుకోవచ్చు, బట్ అడాప్టర్ కంటైనర్ వస్తుంది అనమాట, ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇట్ విల్ రన్ అలాంగ్ విత్ మెయిన్ కంటైనర్. మీరు చూస్తే మెయిన్ కంటైనర్ తో పాటు మీకు రన్ అవుతూ ఉంటుంది. బిజినెస్ యూస్ కేస్ కెన్ బి ప్రాక్సీ ఆర్ లాగ్స్, కాపీ ఎక్సెట్రా. సో మీకు ప్రాక్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, లార్జ్కి వచ్చి మీకు ఇది తీసుకోండి. సో మీరు చూస్తే మీ సర్వీస్ అంటే మీ కంటైనర్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సర్వీస్ ఏ, సర్వీస్ బి, ఎన్వై ప్రాక్సీ. ఈ ఎన్వై ప్రాక్సీ అనేది ఏంటంటే ఇట్స్ సైడ్ కార్ కంటైనర్, వర్క్స్ అలాంగ్ విత్ ద మెయిన్ కంటైనర్. ఇది ఏం చేస్తుందంటే ఈ మ్యూచువల్ ఎంటీఎల్ఎస్ మ్యూచువల్ టిఎల్ఎస్, తర్వాత ట్రేసింగ్, మెట్రిక్స్ అన్ని కూడా ఎన్వై ప్రాక్సీ చూసుకుంటుంది అనమాట. వేరాజ్ ఈ సర్వీస్ వచ్చి దానికి చెప్పిన పని ఓకే బిజినెస్ అప్లికేషన్ రన్ అవ్వాలి, అది మాత్రమే రన్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఎన్వై ప్రాక్సీ ఇట్స్ సైడ్ కార్ కంటైనర్. నేను మీకు ఎస్టీఓ చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. బట్ దీన్ని మనం ఏం చేస్తామంటే సైడ్ కార్ కంటైనర్ అంటామండి మీకు. సో కాబట్టి అందరూ వాడరు ఈ సైడ్ కార్ కంటైనర్స్ అన్ని ఉంటాయి. ఇది వచ్చి అడాప్టర్ కంటైనర్ అండి. మీకు ఎగ్జాంపుల్ వచ్చి ఇది వచ్చి అడాప్టర్ కంటైనర్. అడాప్ట్ కంటైనర్ వచ్చి ఈజ్ అ టైప్ ఆఫ్ సైడ్ కార్ కంటైనర్. మీకు మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అవుతుంది. బిజినెస్ యూస్ కేస్ వచ్చి ప్రాక్సీ, ట్రేసింగ్, లాగ్స్, మెట్రిక్స్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం అనమాట. సో ఎస్టీఓ గుడ్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చి ఎస్టీఓ ఎన్వై ప్రాక్సీ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది నేను ఎస్టీఓ చెప్పిన మీకు వస్తుంది. ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో బ్యాక్. అడాప్టర్ చూసి ఎంజినిక్స్ అడాప్టర్ లేటెస్ట్ డాట్ ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తాను మీకు ఇది ఓపెన్ చేద్దాం. సో ఈ లోపల నేను వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి హోల్డ్ ఆన్. ఓకే, ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తుంటే డిలీట్ చేద్దాము. నేను ఏం చేస్తాను కేయు డిలీట్ -f టెంప్ అని చెప్పి తీసేస్తాను మీకు. ఓకే గుడ్. సో ఇది వచ్చారనుకోండి మీకు ఇది వచ్చి ఎంజినిక్స్ అడాప్టర్ లేటెస్ట్ ఉందండి. ఇక్కడ చూస్తే ఇనిట్ కంటైనర్ కూడా వాడుతున్నాను. మీరు గమనించినట్లయితే నేను ఏం చేస్తున్నాను, ఇనిట్ కంటైనర్ అంటే ఇనిట్ కంటైనర్ తో పాటు సైడ్ కార్ కూడా వాడడం మీకు చూపిస్తాను. ఇనిట్ కంటైనర్ ఏం చేస్తుంది, ఆల్పైన్ గెట్ అని చెప్పి ఇది క్లోన్ చేస్తుంది. డాకర్ గిట్ టెస్ట్ 1 అని చెప్పి క్లోన్ చేస్తుంది. ఎక్కడికి
/HTML అనే ఫోల్డర్ కి డౌన్లోడ్ చేస్తుంది మీకు. చేసి తర్వాత ఇది చూసారా అడాప్టర్ కంటైనర్ అని ఇచ్చాను. అడాప్టర్ కంటైనర్ అని చెప్పి ఇది ఏం చేస్తుందంటే ఎకో డేట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ ఒక చిన్నది ఇద్దాము. నేనేం చేస్తాను మనం ఏం చేద్దాం ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఇది ఏం చేస్తాను సెంటరు మనకి ఎక్కడైతే ఏది ఉందో ఇలా ఇచ్చి అనుకుందాం. సో ఇది ఏం చేస్తుందంటే మీకు మనం ఏదైతే ఇచ్చామో మీరు చూస్తే ఏదైతే ఇచ్చామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇది ఇవ్వాలండి సారీ సో కాబట్టి ఇలా ఇద్దాం ఎస్కేప్ బేసిక్ గా ఎస్కేప్ ఇచ్చి మీకు ఇలా ఇచ్చాం అనుకో అంటే ఏం చేస్తుందంటే ఇది ఎక్కువ డేట్ అని ఉంది కదా డేట్ అని తీసుకెళ్లి HTML కి రాస్తుంది అనమాట మీకు HTML కి రాస్తుంది మీకు. సో నెక్స్ట్ ఎంజినిక్స్ తీసుకున్నాం చూడండి ఎంజినిక్స్ మెయిన్ కంటైనర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇంకా వాల్యూమ్స్ గురించి మాట్లాడలేదు బట్ సింపుల్ గా ఈ ఈ ఈ ఎంజినిక్స్ వాల్యూమ్ అనే దాన్ని దీనికి మౌంట్ చేస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఫస్ట్ ఇనిట్ కంటైనర్ వచ్చి దీన్ని క్లోన్ చేస్తుందండి. క్లోన్ చేసినాక దీని లోపల ఎక్కడికి /HTML కి /HTML లో ఉన్న ఇండెక్స్ ఫైల్ కి ఇది డేట్ అనేది రాస్తుంది అనమాట మీకు. దాన్ని మీకు మౌంట్ అంటే ఇది ఏంటంటే ఈ అడాప్టర్ కంటైనర్ ఏం చేస్తుంది ఈ అడాప్టర్ కంటైనర్ ఎవ్రీ 5 seconds లేదా ఆర్ ఎవ్రీ 10 seconds మీ ఇష్టం ఎవ్రీ 5 seconds 10 seconds ఏం చేస్తుంది అంటే రన్ అవుతూ ఉంటుంది ఈ ఫైల్ కి రాస్తూ ఉంటుంది ఇండెక్స్ ఫైల్ ని దాన్నే మెయిన్ కంటైనర్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఇనిట్ కంటైనర్ వాడాను యాజ్ వెల్ యాజ్ మీకు అడాప్టర్ కంటైనర్ వాడాను. సరే లెట్స్ సీ ఎలా బిహేవ్ చేస్తూ చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే ఓకే KU get pods రెండు రన్ అవుతున్నాయి చూడండి మీకు సర్వీస్ ఏమి ఇచ్చాం 3669. ఓకే ఎలా వస్తుంది చూసారా ఇక్కడ ఈ డేట్ కంటిన్యూస్ గా అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి మీకు ఎవ్రీ 20 seconds కి మీరు చూస్తే ఆ డేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఆ డేట్ ఎవరు అప్డేట్ చేస్తున్నారు మీరు గమనిస్తే ఆ డేట్ ని అప్డేట్ చేసేది వచ్చి మన అడాప్టర్ కంటైనర్ ఇది ఉంది కదా మన ఏదైతే అడాప్టర్ కంటైనర్ ఉందో సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇనిట్ కంటైనర్ ఇది డౌన్లోడ్ చేసుకుంది దాంట్లో ఉన్న index.html అడాప్టర్ కంటైనర్ ఎవ్రీ 10 seconds కి అప్డేట్ చేస్తూ ఉంటుంది దాన్ని మీ మెయిన్ కంటైనర్ సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కాబట్టి మీరు చూసారా కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి మీకు మీ మెయిన్ కంటైనరు ఓకే అప్లికేషన్ ని సర్వ్ చేస్తుంది సైడ్ కార్ కంటైనర్ ఏం చేస్తుంది మీ ఇష్టం లాగ్స్ కాపీ చేయడమా ఏదైనా కూడా ఉంటుందన్నమాట. అంటే
అడాప్టర్ కంటైనర్ అనేది మీ మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలాగా మీకు అప్డేట్ చేస్తూ ఉండొచ్చు, ఏమైనా డేటా కాపీ చేస్తూ ఉండొచ్చు, లిటరల్గా ఏమైనా చేయొచ్చు అండి. మీకు కింద యాడ్ అవుతూ పోతుంది చూడండి, అది అడాప్టర్ కంటైనర్. ద బెస్ట్ యూస్ కేస్ ఫర్ దిస్ వన్ ఈస్ ఎన్వై ప్రాక్సీ. మీరు చూస్తే ఎన్వై ప్రాక్సీ ఎస్టీఎల్ వస్తుంది. ఇది ఈ ఎన్వై ప్రాక్సీ ఏం చేస్తుంది, బిట్వీన్ ద కంటైనర్స్ కి మ్యూచువల్ టిఎల్ఎస్ ఇస్తుంది మీకు, మీరు చూసుకున్నట్లయితే. సో ఆ తర్వాత వచ్చి మీకు ట్రేసింగ్ అండ్ మీకు అప్పుడు తెలుస్తుందిలేండి ఏమేమి మెట్రిక్స్ ఏమున్నాయి అంతా కూడా ట్రేస్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మీకు ఇనిట్ కంటైనర్ వాడాను, యాజ్ వెల్ యాజ్ అడాప్టర్ కంటైనర్ కూడా వాడానండి. సో అంటే రెండు కలిపి కూడా వాడచ్చు అనే ఒక అండర్స్టాండింగ్ కోసం మీకు ఇది చెప్తున్నాను. సో మోస్ట్లీ మీరు చూసారనుకోండి, రెండు వాడతారు, ఇనిట్ కంటైనర్స్ వాడతారు, యాజ్ వెల్ యాజ్ అడాప్టర్ కంటైనర్స్ వాడతారు. లెట్ మీ షో యూ ఏ రియల్ టైమ్ యూస్ కేస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను ఓకే, నేను ఇదంతా కాపీ చేస్తాను. కాపీ చేసి ఇలా ఇద్దాం. ఇలా పైకి వచ్చినప్పుడు ఓకే, సో ఇది చూసారా, ఇక్కడ ఇనిట్ కంటైనర్స్ ఉంది చూసారా, ఇనిట్ కంటైనర్స్ అని చెప్పి మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఇది పవర్ షెల్ లో ఉంటుందిలేండి. ఇది ఏం చేస్తుంది మీకు, మీరు గమనిస్తే మెయిన్ కంటైనర్ ఎక్కడుంది చూడండి, మెయిన్ కంటైనర్స్ ఇక్కడ ఉంది, సైడ్ కోర్ XP1CD అని చెప్పి ఇక్కడ ఉంది అనమాట. మీకు ఇక్కడ ఉంది, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండి. నౌ ఈ 4 అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇనిట్ కంటైనర్ వాడుతుంది. ఇది ఏం చేస్తుంది, 4 వేరే సర్వీసెస్ లైక్ XDB కలెక్షన్, XDB ఆటోమేషన్, XDB ఆటోమేషన్ RPT, XDB రెఫ్ డేటా, XDB రెఫ్ డేటా ఉంది. సో కాబట్టి ఇవన్నీ ఈ 4 కూడా రీచబుల్ అయిపోయినాక, ఎస్ రీచ్ అవుతున్నాయి ఈ 4 అని అనుకున్నాక, ఆ తర్వాత మీకు మెయిన్ కంటైనర్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి తీసుకోవచ్చు మీకు. ఓకే, సో కాబట్టి సో ఇనిట్ కంటైనర్స్ చేసుకోవచ్చు. ఐ థింక్ దీంట్లో వచ్చి నేను ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, సో ఇక్కడికి వచ్చి మనకి దీంట్లో ఇక్కడ సైడ్ కార్ కంటైనర్స్ లేవండి, ఐ మీన్ అడాప్టర్ కంటైనర్స్ లేదు, మీకు ఒకటే కంటైనర్ అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు ఇనిట్ కంటైనర్స్ వాడచ్చు, ఎందుకంటే ఏమైనా డిపెండెన్సీ చెక్ చేయడానికి, కొన్నిసార్లు వచ్చి అడాప్టర్ కంటైనర్స్ చేయొచ్చు, కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ అంబాసిడర్ కంటైనర్స్ అనమాట వాడచ్చు. అంబాసిడర్ వచ్చే ముందు ఈ రెండు కూడా కలిపి వాడచ్చు. బై ద వే, ఇందాక నేను చూపించినట్టు ఏదైనా డిపెండెన్సీ డేటాబేస్ రిలేటెడ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, దీని దగ్గరకు వచ్చి నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు అప్డేట్ అవుతూ ఉంచుకోండి బై ద వే మీకు. ఓకే, సో ఈ విధంగా అనమాట మీకు యాక్చువల్గా. నా ఫైనల్ గా వచ్చి అంబాసిడర్ కంటైనర్స్ అంటారండి. దిస్ ఈస్ మోర్ లైక్ ఇట్స్ లైక్ ఏ ప్రాక్సీ ఫర్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్. కానీ ఇది పెద్దగా వాడట్లేదు ఎవరు కూడా, మీకు పెద్దగా ఎవరు వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు మీకు, ఎందుకంటే ఎక్స్టర్నల్ నేమ్ సర్వీస్ వచ్చేసింది కాబట్టి. అంబాసిడర్ కంటైనర్స్ నేను ఈ రోజు దాకా ఎవరు కూడా దీన్ని పెద్దగా వాడడం చూడలేదండి. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా తెలుసుంటే మంచిది అనమాట, దీన్ని ఇన్వాల్వ్ చేశాను. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడంటే ఎక్స్టర్నల్ నేమ్ వచ్చింది కాబట్టి వాడుతున్నాం కాబట్టి, ఓల్డెన్ డేస్ లో ఏమయ్యేదంటే, ఇఫ్ యూ గో బ్యాక్, ఇక్కడికి వద్దాం, బ్యాక్ వచ్చి అంబాసిడర్ కంటైనర్కి వద్దాం. మనకి అంబాసిడర్ కంటైనర్కి వచ్చి మనం ఇది ఓపెన్ చేసి, ఇది కాదు, ఇది కాకుండా ఒక నోట్స్ ఒకటి ఉండాలి, ఇది సైడ్, ఇది ఓపెన్ చేస్తాను, సైడ్ కార్ కంటైనర్స్ ఓపెన్ చేస్తాను. ఓకే,
Init containers run for completion. Each init container must successfully before next one starts. Init can execute it sequentially. Okay, సో దాంతో పాటు మీరు కావాలంటే మీకు ఇచ్చినట్టు ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, okay, if a pod init container fails, the kubelet repeatedly restarts init container until it succeeds. However, if the pod has a restart policy of never and init container fails to start up, Kubernetes treats overall pod as failed. సరే, అడాప్టర్ కంటైనర్స్ రన్స్ అలాంగ్ విత్ మెయిన్ కంటైనర్స్. మీకు ఈచ్ కాపీ, ఈ ఎగ్జాంపుల్ కాపింగ్ ఫైల్స్ ఆర్ లాగ్స్ ఫ్రమ్ ఎంప్టీ డైరెక్టరీ. ఓకే, గుడ్. ఫైనల్ గా ఇక్కడ వచ్చింది చూడండి, మీకు అంబాసిడర్ కంటైనర్స్ ఉంది. ద అంబాసిడర్ కంటైనర్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ సైడ్ కార్ విచ్ సింప్లిఫైస్ యాక్సెసింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ద పాడ్. మీకు అవుట్ సైడ్ ద పాడ్, when you are running applications on Kubernetes, it has a high chance that you should access data from external services. The ambassador container hides the complexity and provides uniform interface అని వస్తుంది. ఇక్కడ ఒక మంచిది ఇచ్చి ఉంటాను చూడండి మీకు. ఓకే, మీకు ఈ అంబాసిడర్ కంటైనర్ అని చెప్పి కిందకు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేస్తుంది, ఒకప్పుడు రెడిస్ అని ఇచ్చాము, రెడిస్ అని ఒక రెడిస్ డేటాబేస్ ఉంది, తర్వాత దానికి క్లస్టర్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెనక చేంజ్ చేయాల్సింది కాకుండా అంబాసిడర్ కంటైనర్ అనే ప్రాక్సీ కోసం వాడతాం అనమాట మీకు. So ambassador sidecar containers in charge of proxying connections from the application to other services, while adapter container acts as a reverse proxy. The ambassador container acts as a client adapter. The ambassador is client proxy. You might be wondering, why do you need the proxy application connection? Because we need the following separation. Each container should do its task and do it well. If there are other tasks that requires application function in not work, they might. సో కాబట్టి సింపుల్ ఏం చేస్తుందంటే ఇది అడిషనల్ ఒక ప్రాక్సీ కంటైనర్ గా పనిచేస్తుందండి. ఆ ప్రాక్సీ కంటైనర్ వాడి మీరు ఏం చేయొచ్చు, మీకు ఎక్స్టర్నల్ రిసోర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరం లేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనకి అంబాసిడర్ కంటైనర్ ఉంది, సారీ, ప్రస్తుతం ఉన్న కంటైనర్ ఎక్స్టర్నల్ నేమ్ ఉంది. ఎక్స్టర్నల్ నేమ్ వాడుకొని మనం ఎక్స్టర్నల్ సర్వీస్ కనెక్ట్ అవుతాము. కాబట్టి అంబాసిడర్ కంటైనర్ అనేది లేదు. సో కాబట్టి మీరు ఇంటర్వ్యూకు పోయినప్పుడు వాట్ ఆర్ సైడ్ కార్ కంటైనర్స్, వాట్ ఆర్ యూనిట్ కంటైనర్ ఇట్లా అడిగినప్పుడు, సైడ్ కార్ కంటైనర్స్ ఆర్ ద అడిషనల్ కంటైనర్స్ విచ్ విల్ రన్ విత్ ద మెయిన్ కంటైనర్. మెయిన్ కంటైనర్ will provide the application service, whereas if you want additional service like mutual TLS or copying of logs or checking the dependencies, we can use the sidecar containers. Again, in sidecar containers we have init containers as well as adapter containers and ambassador containers. ఇట్లా చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకే, సో అదండి మీరు చూసినట్లయితే మీకు సైడ్ కార్ కంటైనర్స్ గురించి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, లెట్స్ గో టు, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, సో let's understand resource quotas and limits on namespaces. మీకు ఆల్రెడీ మనం నేమ్ స్పేసెస్ గురించి మాట్లాడామండి. సో మనం ఏ విధంగా మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత మనకి ఐ థింక్ లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు చూపించాను యాక్చువల్గా. బట్ why are namespaces actually? Okay, we can divide a K8s cluster into multiple virtual clusters based on project or environment. ఎన్విరాన్మెంట్ ఓకే, ప్రొడక్షన్. ఇప్పుడు ఒకే క్లస్టర్ మనం ప్రొడక్షన్ కి, డెవలప్మెంట్ కి, యూఏటీకి వాడుతున్నాం అనుకోండి, లేదా ఒకే క్లస్టర్ వచ్చి 3-4 ప్రాజెక్టులకు వాడుతున్నాం అనుకోండి, టీమ్స్ వాడుకున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే అవి డివైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ నేమ్ స్పేసెస్. మీకు మనం యూజింగ్ నేమ్ స్పేసెస్ వాడుకొని చేయొచ్చు అనమాట. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేమ్ స్పేసెస్ ఆర్ నాట్ or do not provide
నేమ్ స్పేసెస్ డు నాట్ ప్రొవైడ్ నెట్వర్క్ ఐసోలేషన్ బై డిఫాల్ట్. అంటే ఏంటంటే రెండు నేమ్ స్పేసుల్లో మీకు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోకూడదు అంటే కుదరదు. నెట్వర్క్ ఐసోలేషన్ ఇవ్వడు. దానికి ఏంటంటే మనం క్యాలికో అని మీకు డిఫరెంట్ వాడొచ్చు యాక్చువల్గా మీకు. బట్ ఎనీవే మీరు చూసుకుంటే రైట్ నో మీరు చూసుకుంటే మనం ఏం చేద్దాం, మీకు నేమ్ స్పేసెస్ డూ నాట్ ప్రొవైడ్ ఐసోలేషన్ బై డిఫాల్ట్, బట్ వీ కెన్ అసైన్ కోటాస్ టు నేమ్ స్పేసెస్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేను ఏమైనా అడిషనల్ గా నేమ్ స్పేస్ ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేయు క్రియేట్ ఎన్ఎస్ అని చెప్పి యాపిల్ అందాం మీకు. ఓకే, యాపిల్ అందాం. తర్వాత విండోస్ అంటాను. సో కేయు గెట్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే రెండు కనిపిస్తుంది. ఒకటి వచ్చి యాపిల్ నేమ్ స్పేస్ పెట్టాను, ఆ తర్వాత ఇంకోటి వచ్చి విండోస్ నేమ్ స్పేస్ ఇచ్చాను యాక్చువల్గా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు నెట్వర్క్ ఐసోలేషన్ అంటూ ఏమి ఇవ్వదండి. అంటే ఒకదానికి రీచ్ అవుతాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్ మీ పుట్ లైక్ దిస్, కేయు రన్ -n యాపిల్ pod1 ఆర్ సింపుల్ గా pod1, ఓకే, -, ఇమేజ్. సో ఇట్లా ఇస్తాను. నెక్స్ట్ వచ్చి విండోస్ అంటాను మీకు. మీకు అంటే మీరు చూస్తే సపరేట్ గా మనం రెండు నేమ్ స్పేసెస్ క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన నేమ్ స్పేస్ లోపల మనం ఏం చేసామండి, మనం ఆ క్రియేట్ చేసిన నేమ్ స్పేస్ లోపల రెండు కంటైనర్స్ అనేది డిప్లాయ్ చేసాం. మీకు రెండు కంటైనర్స్ అనేది డిప్లాయ్ చేసాము. సో కాబట్టి లెట్స్ సి రెండు అప్ అయినాయో లేదో, అది రన్ అవుతుంది, ఇది కూడా రన్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, -o వైడ్ అంటాను, ఇక్కడికి వచ్చి -o వైడ్ అంటాను. సో రెండు కూడా డిఫరెంట్ రన్ అవుతున్నాయి చూడండి. ఇది వేరే నోడ్ లో రన్ అవుతుంది, బట్ స్టిల్ నేను ఏం చేస్తాను, కేయు ఎగ్జిక్ -యాపిల్ సారీ కేయు ఎగ్జిక్ -it ఇవ్వాలి కదా, సారీ. ఓకే, pod1కి వెళ్ళాను. ఇక్కడ చూస్తే ఇఫ్ కాన్ఫిగ్ ఉంది. నేను ఏం చేస్తాను, పింగ్ అని చెప్పి, ఎక్కడ నేను ఇది వచ్చి మీకు యాపిల్లో ఉంది, విండోస్ లో ఇది ఉంది కదా, దీన్ని పింగ్ చేస్తే పింగ్ అవుద్ది చూడండి, మీకు పింగ్ అవుద్ది. అలాగే ఐ థింక్ కర్ల్ అని చెప్పి HTTP 8888 అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది చూడండి యాక్చువల్గా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి మీకు, ఎస్ బిట్వీన్ ద నేమ్ స్పేసెస్ బై డిఫాల్ట్ గా ఎటువంటి నెట్వర్క్ ఐసోలేషన్ అనేది ఉండదు. ఓకే, మీకు ఎటువంటి నెట్వర్క్ ఐసోలేషన్ అనేది మీకు ఉండదు. అది అచీవ్ చేయాలంటే నెట్వర్క్ పాలసీస్ అండ్ థర్డ్ పార్టీ నెట్వర్క్ ప్లగిన్ కావాలా, అది నేను మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. నెక్స్ట్ వీక్ కదా, ఆ తర్వాత లాస్ట్ వచ్చేటప్పుడు మీకు నెట్వర్క్ పాలసీస్ వస్తాయి, అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి నేను ఒకవేళ ఎప్పుడైనా కూడా కేయు డిలీట్ ఎన్ఎస్ అని చెప్పి యాపిల్ మీకేమవుద్దంటే నేమ్ స్పేస్ ని డిలీట్ చేశారనుకోండి, ఆ నేమ్ స్పేస్ తో ఉన్న ఆ నేమ్ స్పేస్ లో ఏవైతే ఉంటాయో అన్ని, ఇప్పుడు ఆ నేమ్ స్పేస్ లో పాడ్స్ ఉన్నా, డిప్లాయ్మెంట్స్ ఉన్నా, రిప్లికా సెట్స్ ఉన్నా, డజంట్ మ్యాటర్, ఏమున్నా కూడా అన్ని డిలీట్ అయిపోతాయి. కేయు గెట్ పాడ్స్ -a అన్నాం అనుకోండి, అన్ని డిలీట్ అయిపోతాయి. మీకు ఏం లేవు చూడండి, మీకు ఒక డిఫాల్ట్ ఉంది. కేయు గెట్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి, మీకేం. కానీ అది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ బ్యాక్. ఇక్కడ కోటాస్ అని ఉంది చూడండి, ఇది ఓపెన్ చేద్దాం మీకు. గైస్ ఒక్క నిమిషం హోల్డ్ ఆన్.
ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే రిసోర్స్ కోటాస్ అండ్ లిమిట్ రేంజెస్. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం నేమ్ స్పేస్ మీద అప్లై చేసే రిసోర్స్ కోటాస్ ని చూద్దాం. బై ద వే, అంటే రిసోర్స్ కోటాస్ అంటే ఏంటంటే మనం ఎంత ఎంత అప్లై చేయొచ్చు. మనకి ఈ పక్కన పెడితే చూడండి, గార్బేజ్ కలెక్షన్ ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు ఏమి ఇచ్చాను, బై డిఫాల్ట్ కంటైనర్స్ రన్ విత్ అన్బౌండెడ్ కంప్యూట్ రిసోర్సెస్ ఆన్ ఏ క్యూబర్నెటీస్ క్లస్టర్. సో క్యూబర్నెటీస్ క్లస్టర్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ రన్ చేస్తున్నాను అనుకోండి, లోపల ఒక కంటైనర్ ఉండొచ్చు, 2 కంటైనర్స్, ఆర్ ఇఫ్ యూ టేక్ ఏ కంటైనర్, దానికి లిమిట్ ఏం లేదండి. బై డిఫాల్ట్ గా ఎంత ఉంటే అంత కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి విత్ రిసోర్స్ కోటాస్ క్లస్టర్ అడ్మినిస్ట్రేటర్ కెన్ రెస్ట్రిక్ట్ ద రిసోర్స్ కన్సంప్షన్ అండ్ క్రియేషన్ at the namespace basis. Within a namespace, a pod or a container can consume as much of CPU as defined by namespace quota. There is a concern that one pod, okay, మీకు ఏమవుతుందంటే see ఒక నేమ్ స్పేస్ పైన నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ చూడండి, ఒక 1 milli core is 1/1000 of a CPU, therefore 1000 milli cores is 1 CPU. Okay, so 1000 m equals to 1 CPU on all computers. Request a pod request amount of resource limit అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది మీకు, ఐ థింక్ రీసెంట్ గా రిసోర్స్ కోటా డాట్ కిందకు వద్దాం. చూడండి, ఎందుకు అంటే the Java garbage collection ఉంటుంది అన్నమాట. The Java heap is a area of memory used to store objects instantiated by the applications running on the Java virtual machine. When the JVM is started, heap memory is created and any objects in the heap can be shared between the threads as long as the application is running. Garbage collection in Java is an automated process of deleting code that is no longer needed or used. So this automatically free up the memory space and ideally making coding Java apps easier for developers. Java applications are compiled into bytecode that may execute by JVM. Now, ఇక్కడ అసలు memory leak అంటే ఏంటి? A memory leak is a situation where the objects present in the heap that are no longer be used, but the garbage collector is unable to remove from the memory. Therefore, they are unnecessarily maintained. The memory leak is bad because it blocks memory resources and degrades performance. Okay. సో కాబట్టి హీప్ మీకు హీప్ ఏరియా అని ఒకటి ఉంటుంది అనమాట. మీకు హీప్ ఏరియా అంటే ఏంటంటే ఇన్స్టాన్షియేషన్ అంటారు. మీకు ఏదైనా ఒక క్లాస్ ఉంటే ఇన్స్టాన్షియేట్ చేసినప్పుడు అదంతా కూడా మీకు JVM లో రన్ అవుతుంది. అవసరం లేని ఏంటంటే గార్బేజ్ కలెక్షన్ తీసేస్తుంది అనమాట. అలా తీయలేకపోవడమే మీకు మెమరీ లీక్ ఇష్యూ. అప్పుడు ఏమవుతుందంటే ఒకే కంటైనర్ ఏం చేస్తుంది, మీకు మొత్తం కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తుంది. మీకు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఫ్రీ అవ్వాలి కదా, ఫ్రీ అవ్వలేదు అనుకోండి, ఇనిషియల్ గా 100 MB తో స్టార్ట్ అయింది కంటైనర్, అది తర్వాత 200 MB 300 MB అంటే ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ ఫ్రీ అప్ కావట్లా. అండ్ లాస్ట్ కి ఏమవుతుంది మీకు, ఆబ్వియస్ గా లాస్ట్ కి ఏమవుతుందంటే మొత్తం మెమరీ అంతా కన్జ్యూమ్ అయిపోయి వేరే అప్లికేషన్ ఈ అప్లికేషన్ రెండు కూడా డౌన్ అవుతాయి. సో కాబట్టి మనం రెస్ట్రిక్షన్స్ అప్లై చేయాలా. రెస్ట్రిక్షన్స్ ఎలా అప్లై చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు చెప్పినట్టు మనకి ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి, ఓకే, KU క్రియేట్ NS యాపిల్ అంది, తర్వాత మైక్రోసాఫ్ట్ అన్నాం, KU గెట్ NS. సో దీని మీద మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే మైక్రోసాఫ్ట్ నేమ్ స్పేస్ ఇంత మెమరీ CPU, యాపిల్ వచ్చి ఇంత నేమ్ CPU వాడుకోవచ్చు అని అప్లై చేయొచ్చు అనమాట. అవే రిసోర్స్ కోటాస్ మీకు అవే రిసోర్స్ కోటాస్ వస్తాయన్నమాట మీకు. సో రిసోర్స్ కోటాస్ యూజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ. సో రిసోర్స్ కోటాస్ లో మీరు అలా ఇవ్వచ్చు అనమాట మీకు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు చూడండి ఎన్ని కాన్ఫిగ్ మ్యాప్స్, ఎన్ని పర్సిస్టెంట్ వాల్యూమ్స్, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాం అనుకోండి, చూడండి ఇక్కడ ఇచ్చాను. సో రిసోర్స్ కోటా అని చెప్పి మీకు ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇఫ్ ద కోటా ఈజ్ అనేబుల్ నేమ్ స్పేస్ లైక్ CPU మెమరీ యూజర్స్ మస్ట్ స్పెసిఫై లిమిట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు
సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేస్తాను, నేమ్ స్పేస్ ఏం చేస్తాను, యాపిల్ అంటాను, యాపిల్ కోట. సో ఇక్కడ చూసారు అనుకోండి, రిక్వెస్ట్ వచ్చి మనం ఏం చేస్తాము, రిక్వెస్ట్ వచ్చి మనకి నేనేం చేస్తాను 1000 M, లిమిట్స్ వచ్చి 2000 M అన్నాం యాక్చువల్గా, అంటే 2 CPU అనుకోండి. అలాగే రిక్వెస్ట్ 1 GB అండ్ లిమిట్స్ 2 GB ఇచ్చాం ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఇవ్వచ్చు డిప్లాయ్మెంట్స్, ఇది పాడ్స్ ఎన్ని రిప్లికా సెట్స్ సర్వీసెస్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఇలా తీసుకుందాం. సో నేను ఏం చేస్తాను, రెండు తీసుకొచ్చి మీకు కేయూ గెట్ రిసోర్స్ కోటాస్ అంటే ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ, అవునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎకో అని చెప్పి మీకు క్రియేట్ చేద్దాం. ఇలా ఇస్తాను మీకు ఇలా ఇస్తాను అనమాట మీకు. సరే, సో కాబట్టి కేయూ గెట్ రిసోర్స్ కోటాస్ అంటే మీరు చూసారు అనుకోండి, ఆబ్వియస్ గా -n అని చెప్పి యాపిల్ అంటానండి. యాపిల్ అన్నప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. అలాగే యాపిల్ లేదా హైఫన్ ఆల్ అన్నా అనుకోండి, లేదా ఓకే -n మైక్రోసాఫ్ట్ అంటాను మీకు, అవునా. సో ఇలా ఇచ్చాం. సో మనం ఏం చేస్తాం, లేదా కేయూ డిస్క్రైబ్ ఎన్ఎస్ అని చెప్పి యాపిల్ అన్నాం అనుకోండి, ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఏవేం కోటర్స్ ఎంత యూజ్ అయినవి కూడా పంపిస్తుంది. నా ఇప్పుడు నేను సిపియు మెమరీ కూడా పెట్టాను కాబట్టి ఏదైనా ఒక డిప్లాయ్మెంట్ చేశాను అనుకోండి, నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అంటే ఇలా వస్తుంది, క్యూబ్ ఎన్ఎస్ యాపిల్ అంటాను. ఓకే, క్యూబ్ ఎన్ఎస్ అని చెప్పి కేయూ డిస్క్రైబ్ రిసోర్స్ కోటా ఇది పరిశోధన కేయూ చూడండి, క్రియేట్ డిప్లాయ్మెంట్ యాపిల్ 1 -image nginx లేటెస్ట్ -replicas 2 అంటానండి. మీకు పార్ట్స్ స్టార్ట్ కాకూడదు యాక్చువల్గా, బట్ ఎనీవే చూద్దాం. చూసారా, నేనేం చేస్తాను, కేయూ గెట్ డిప్లాయ్ అంటానండి. కేయూ గెట్ డిప్లాయ్ అంటే మీరు చూస్తే మీకు యాప్ 1 వచ్చి మీకు 0/2 మీకు రావట్లే, అప్పు కావట్లేదు చూడండి. సేమ్ అట్లా వచ్చి నేను ఏం చేస్తాను, మైక్రోసాఫ్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రెండిట్లో కూడా యాప్ 1 ఉంది, కానీ మీకు అప్పు కావట్లా. ఎందుకు అప్పు కావట్లేదంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇదన్నమాట. మీరు రిసోర్స్ కోటాస్ మెన్షన్ చేసినప్పుడు ఒకవేళ సిపియు మెమరీ గురించి కూడా మెన్షన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇఫ్ ద కోటాస్ ఈజ్ అనేబుల్డ్ ఇన్ ద నేమ్ స్పేస్ ఫర్ కంప్యూట్ రిసోర్సెస్ లైక్ సిపియు అండ్ మెమరీ, మీకు సిపియు అండ్ మెమరీ గురించి మనకి చేస్తుంటే యూజర్స్ మస్ట్ స్పెసిఫై రిక్వెస్ట్ ఆర్ లిమిట్స్ ఫర్ దోస్ వాల్యూస్, అదర్వైజ్ ద కోటా సిస్టమ్ ఈజ్ రిజెక్టెడ్ బై కోటా సిస్టమ్స్ మే రిజెక్ట్ ద పాడ్ క్రియేషన్. ఎందుకు అంటే మీరు రిసోర్స్ కోటా డిఫైన్ చేసినప్పుడు దానికి అనుగుణంగా లిమిట్ రేంజ్ అని ఒకటి ఉంది, దాన్ని కూడా మీరు చేయాలి యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇవ్వండి, మీకు ఇట్లా ఇవ్వండి మరి మీకు. హోల్డ్ ఆన్, సరే మీకు ఇక్కడ ఈ విధంగా ఉంది మనకి.
నా రిసోర్స్ కోటాస్ ఇది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ గా మనకి అది అలౌ చేయదన్నమాట మీకు. మీరు చూస్తే కేయూ గెట్ డిప్లాయ్మెంట్ చూసారనుకోండి, ఇక్కడ -n యాపిల్ అన్నా కూడా ఎక్కడ కూడా రెండు అవట్ల మీకు. సో కేయూ డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్ యాప్ 1 అన్నప్పుడు మీకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి అని అర్థం కావట్లేదు. సో ఎందుకు అంటే మీకు లిమిట్ రేంజెస్ అంటే కంటైనర్ లెవెల్లో కూడా ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇక్కడ వచ్చి లిమిట్స్ అని చెప్పి మాక్సిమం సిపియు మెమరీ ఎంత, మినిమం సిపియు మెమరీ ఎంత, తర్వాత వచ్చి డిఫాల్ట్ ఎంత ఉండాలి, ఇవి పెట్టాలన్నమాట. మీకు ఇది పెట్టాలి. ఈ లిమిట్ రేంజ్ అప్లై చేసామనుకోండి కంటైనర్ లెవెల్లో అప్లై అవుతుంది. అంటే అదేం చేస్తుంది, ఎంత మెమరీ సిపియు చేసుకోవచ్చో మీకు చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా మీరు చూస్తే. ఓకే, సో లిమిట్ రేంజ్ అప్లై చేయొచ్చు. సో మనం ఇలా చేయొచ్చు, లిమిట్ రేంజ్ కంటైనర్ ఇట్లా చేయొచ్చు. సింపుల్ గా ఉండడానికి నేను మ్యాక్స్ మినిమము టైప్ కంటైనర్ ఇట్లా డిఫాల్ట్, ఇది డిఫాల్ట్ అనమాట బై ది వే, ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మీకు చేస్తే అప్పుడు మీకు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, నో నీడ్ టు ప్రొవైడ్ డిఫాల్ట్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ విత్ మినిమం వెన్ మినిమం మ్యాక్స్ ఆర్ గివెన్ యాజ్ డిఫాల్ట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ లిమిట్ రేంజ్ ఉంది కదా, లెట్ మీ కమ్ హియర్, ఇలాగొచ్చి నేను లిమిట్ రేంజ్ ఇలా ఇద్దాం. మనం ఇలా ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మీరు చెప్పొచ్చు అంటే ఒక్కొక్కటి ఎంత ఎక్కువ సిపియు మెమరీ వాడుకోవాలో మీరు చెప్పొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, నేమ్ స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి నేను నేమ్ స్పేస్ తీసుకొని సో ఇక్కడికి వచ్చి నేమ్ మెటాడేటా నేమ్ కింద నేమ్ స్పేస్ యాపిల్ ఓకే, ఈ రెండు అప్లై చేద్దాం మనం. ఓకే, ఈజ్ నాట్ హ్యాండిల్డ్. ఓకే హోల్డ్ ఆన్, ఇది v1 ఉంది కదా, ఓ పని చేస్తాను. నేను ఏం చేస్తానంటే కేయు ఏపీఐ రిసోర్సెస్ గ్రెప్ -i లిమిట్ అన్నాం, లిమిట్స్ v1. ఓకే, సో మరి అటువంటి ఎర్రర్ ఏమొచ్చింది మీరు చూస్తే, బ్యాడ్ రిక్వెస్ట్ క్రియేటింగ్ లిమిట్ రేంజ్ ఇన్ వర్షన్ 1 హ్యాండిల్డ్ యాస్ ఏ స్ట్రిక్ట్ డీకోడింగ్ అన్నోన్ ఫీల్డ్ మిన్ మ్యాక్స్ ఇవాళ ఫస్ట్ ఇది చూద్దాం ఆగండి. ఇక్కడ చూస్తే ట్యాబ్స్ ఉన్నాయి చూడండి, మనకి ఏం కావాలంటే ఓకే, సో let me open this. ఓకే, ఒకటి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇలా లిమిట్ రేంజెస్ ప్రొవైడ్ చేయొచ్చు. లిమిట్స్ ఓ పని చేస్తాను చూడండి, నేను ఇక్కడికి వచ్చి కేయు
ఎక్స్ప్లెయిన్ లిమిట్ రేంజ్ వచ్చి లిమిట్ రేంజ్ కింద మనకి ఏం కావాలా స్పెక్ అంటాను. స్పెక్ కింద లిమిట్స్ పెట్టచ్చు అవునా, లిమిట్స్ అంటాను. ఓకే, ఇక్కడ వచ్చి లిమిట్స్ కింద మీకు మ్యాక్స్ మినిమం ఉంది అవునా, ఇక్కడ వచ్చి మ్యాక్స్ ఉంది, ఇక్కడ వచ్చి మినిమం ఉంది బాధవే. సరే ఇక్కడికి వచ్చి నేను డాట్ మ్యాక్స్ అన్నాం అనుకోండి, మ్యాక్స్ కింద మీకు ఏం కావాలో అది ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మ్యాక్స్ ఉంది, మళ్ళీ మనం ఏం చేయాలా, మీకు మ్యాక్స్ సిపియు ఎంత, మెమరీ ఎంత, ఇది ఏమైనా ఉందా మనకి చూద్దాం ఆగండి. ఓకే, మ్యాప్ స్ట్రింగ్ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఈ లిమిట్ రేంజ్ లోపలికి వచ్చాం అనుకోండి, ఇక్కడ ఇది స్ట్రెస్, రిసోర్స్ కోటా ఉంది కానీ లిమిట్ రేంజ్ లేదండి మీకు. అంటే లిమిట్ రేంజ్ లేకపోయినా కూడా లిమిట్ రేంజ్ అనేది ఓవరాల్ మొత్తంగా అప్లై చేస్తుంది. ఇంకో విధంగా చేయొచ్చు, నేనేం చేస్తానంటే, సో లేకపోతే ఇది తీసేసి మ్యాక్స్ మిన్ను ఉంది బై ద వే. ఓకే, ఓపెన్ చేస్తాను ఇక్కడికి వచ్చి, మనం ఒక లిమిట్ రేంజ్ తీసుకుందాం. అచ్చా, సిపి చూసారా, ఇక్కడ వచ్చి సిపి అని ఇచ్చి మీకు ఇది సో మీరు చూస్తే టైప్ వచ్చి దేని కింద, మిను లిమిట్స్ కింద రావాలి. ఓకే గుడ్, ట్యాబ్ వస్తుంది చూడండి, ట్యాబ్ రాకుండా చూసుకోవాలి మీకు. నా ఉద్దేశం ఏంటంటే, లైన్ 14 డిఫాల్ట్ ఐ థింక్ ఇట్లా ఇద్దాం ఆగండి. దిస్ సెక్షన్ డిఫైన్ డిఫాల్ట్ లిమిట్ సిపియు ఇలా ఇచ్చాం. బట్ ఇంతకు ముందు చేసినప్పుడు మనం ఏం చేసాము, లిమిట్స్ అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో లిమిట్స్ కింద డిఫాల్ట్ ఇవ్వకుండా యాక్చువల్ గా మనం ఏం చేసాము, లిమిట్స్ కింద డిఫాల్ట్స్ అనేది ఇవ్వలేదు. నేనేం చేస్తాను, కేయు ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు స్పెక్ దాని కింద వచ్చి మీకు లిమిట్స్ అని ఇచ్చినప్పుడు
డిఫాల్ట్ అన్న ఇవ్వచ్చు, డిఫాల్ట్ రిక్వెస్ట్ లేదా మ్యాక్స్ మినిమం ఇవ్వచ్చు. సో కాబట్టి లిమిట్స్ కింద హైఫన్ మ్యాక్స్ ఇచ్చాను మీకు. సో మ్యాక్స్ ఇవ్వచ్చు మీకు. మ్యాక్స్ ఏం చెప్పాడు యాక్చువల్గా మీకు, మ్యాక్స్ యూసేజ్ కన్స్ట్రెయింట్స్ ఇన్ దిస్ రిసోర్స్ నేమ్ డాట్ మ్యాక్స్ అన్నాం అనుకోండి. మ్యాప్ స్ట్రింగ్ అన్నారు. సో కాబట్టి ఇది మ్యాప్ కాబట్టి నేనేం చేయాలా, లిమిట్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని ఇస్తాం మనకి. అతను రెండోది దీనికి అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ది వచ్చి మ్యాక్స్, ఓకే, తర్వాత సిపియు, తర్వాత సిపియు ఇచ్చాం. మినిమం ఉంది కదా, మినిమం దీనికి అవసరం లేదు. అండ్ టైప్ వచ్చి కంటైనర్ ఇలా ఇచ్చాను అనుకోండి. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. So while error limit range in version cannot be handled as a restrict unknown field spec.type. spec.type దేని కింద రావాలా, స్పెక్ వచ్చి స్పెక్ కింద లిమిట్స్ కింద డిఫాల్ట్ వచ్చింది, డిఫాల్ట్ కింద వచ్చింది. నేనేం చేశాను, మ్యాక్స్ కింద ఇచ్చాను మీకు. సో సార్ మినిమం హైఫన్ మిస్ చేశారు, అదేమని? లేదండి, అవసరం లేదండి, దీనికి రావాలి. అది ఫస్ట్ ఇచ్చే, ఇప్పుడు అవసరం లేదు, అందుకే ఇవ్వలేదు. మనకి మొత్తానికి వర్తించదు. సో మనం ఇందాక చేసినప్పుడు మ్యాక్స్ కాకుండా లిమిట్స్కి వచ్చామనుకోండి, టైప్ ఇక్కడ ఉంది. ఓకే, సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు లిమిట్స్ కింద ఓపెన్ చేస్తాను, ఆగండి. ఇలా కాకుండా ఇలా ఇచ్చాను అనుకోండి. ఇది తలనొప్పి వస్తుంది, ఎందుకంటే అప్పుడు ఇది టైప్ వచ్చి దేని కింద వస్తుంది మీకు, టైప్ అనేది అప్పుడు ఈ మ్యాక్స్ అంతా కూడా దీని కింద వస్తుంది, ఇట్లా ఉండకూడదు. కాబట్టి ఇలాగే ఇద్దాం. సో did not find line 13, did not find దీనికి ఇవ్వకూడదు, ఎందుకు ఇంత కాంప్లికేట్ చేశాడు. రెండు ఉంది, డిఫాల్ట్కి ఇవ్వలేదు, బట్ ఎనీవే. సో డిడ్ నాట్ ఫైండ్ లైన్ 13 అంటున్నాడు చూడండి. లైన్ 13 బేసిక్గా మీకు దీని కిందకి రావాలి యాక్చువల్గా, సిపియు అని చెప్పి. నేను బ్యాక్ వచ్చాను అనుకోండి, ఇక్కడ లిమిట్ రేంజ్ తీసుకున్నాను, ఇది పని చేయాలి, ఇది వర్కింగ్ అనుకుంటాను. లెట్ మీ కాపీ ఆల్ దిస్. ఇలా ఇచ్చాము. సో మీరు చూస్తే చూడండి, రిసోర్స్ లిమిట్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, టైప్ వచ్చి కైండ్ లిమిట్ రేంజ్. ఓకే, మీకు v1,
ఇక్కడ వచ్చి లిమిట్స్ అని చెప్పి టైప్ వచ్చి పాడ్ వచ్చి పాడ్ కింద మీకు మ్యాక్స్ మినిమం అప్లై చేసాం. 2 CPU 1 GB మ్యాక్స్ మినిమం. అలాగే ఒక్కొక్క కంటైనర్ కి ఎంత తీసుకోవచ్చో చూసాం. ఇది అప్లై చేద్దాం, చూద్దాం. ఓకే, క్రియేట్ అయిందా? KU get లిమిట్ రేంజ్ అన్నాం అనుకోండి, మీకు అప్లై చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, KU get pods అంటే నేను ఎక్కడ మైక్రోసాఫ్ట్ నేమ్ స్పేస్ ఉంది కదా, సో లిమిట్ రేంజెస్ అప్లై చేసాం, అవునా? ఇప్పుడు మనం ఏమైనా డిప్లాయ్మెంట్ చేసాం అనుకోండి, ఇవి అప్లై అవుతాయి. నేను ఒక పని చేస్తాను, KU get డిప్లాయ్ అంటే, సో నేను ఏం చేస్తాను, KU delete ఇలా తీస్తాను. సరే, KU describe లిమిట్ రేంజెస్ అంటే ఇలా వచ్చింది అనమాట మీకు. సో పాడ్ వచ్చి మినిమము మ్యాక్స్ మెమరీ ఇట్లుంది. ఇప్పుడు నేను అప్లై చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, సో మీకు రిసోర్స్ కోటాస్ అప్లై చేసి, ఓకే, మీకు రిసోర్స్ కోటాస్ అప్లై చేసి ఆ తర్వాత మనకి లిమిట్ రేంజెస్ అప్లై చేయలేదు అనుకోండి, ఇది ఇప్పుడు ఏదైతే మీరు అప్లై చేశారో ఇది నేమ్ స్పేస్ మొత్తానికి వస్తుంది మీకు. సో నేను ఏం చేస్తాను, KU క్రియేట్ డిప్లాయ్ app1 వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంత ముందుకి డిప్లాయ్ కాల. ఇప్పుడు వచ్చి నేను డిస్క్రైబ్ ఇచ్చాం అనుకోండి, మన డిస్క్రైబ్ లిమిట్ రేంజెస్ అంటే కాసేపట్లో ఇక్కడ రావాలని మీకు ఏమేమి యూటిలైజేషన్ జరిగిందంతా కూడా మీకు ఇక్కడ వస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ ఏమొస్తుంది, డిఫాల్ట్ లిమిట్ ఇక్కడ వస్తుంది మీకు, అంతా కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది మనకి. మీకు రైట్ నౌ ఎంత యూజ్ అవుతుంది ఏంటి సంగతి అంతా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మీకు స్కేల్ చేసే కొద్దీ మీకు KU get pods అన్నాం. నేను ఏం చేస్తాను, KU scale deployment replicas 12 అని ఇస్తాను మీకు. KU get pods అన్నాం అనుకోండి, మీరు చూసారా పోట్లేదు. చూడండి ఎందుకు పోట్లేదు, మనం పాడ్స్ 4 ఇచ్చాం. KU describe రిసోర్స్ కోటాస్ అంటే రైట్ నౌ మీరు చూస్తే పాడ్స్ 4 out of 4 యూజ్ అయిపోయినాయండి, అందుకని మీకు పోదు అనమాట మీకు. ఓకే, అలాగే లిమిట్స్ CPUs ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు. లేదా అంటే లిమిట్ రేంజెస్ కాకపోయినా కూడా, సో ఇది లిమిట్ రేంజ్ అండి, ఇట్లా కాకపోయినా కూడా ఓవర్ అంటే ఇక మీద డిప్లాయ్ చేసే ప్రతి ఒక్క కంటైనర్ కి మీకు ఈ లిమిట్ రేంజెస్ మినిమం మాక్సిమం అప్లై అయిపోతాయి. అలా వద్దనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క కంటైనర్ కూడా ఇవ్వచ్చు. వాట్ ఐ మెంట్ ఈస్ ఇలాగనమాట, పాడ్ డిప్లాయ్ చేసేటప్పుడు కిందకి వచ్చినప్పుడు మీరు ఇమాజిన్ పాడ్ డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, కింద డైరెక్ట్ గా రిసోర్స్ లిమిట్స్ ఇచ్చేయచ్చు. ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి ఇది తీసేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఒక పాడ్ తీసుకుంటాను. మీకు ఇలా తీసుకుందాం. ఓకే, ఇలా తీసుకొని ఇక్కడ లిమిట్స్ ఇచ్చేయచ్చు. మీకు CPU 500 mm ఇట్లా వచ్చింది అనమాట. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ దాటితే ఏమవుద్దంటే ఇక్కడ stress.yaml అని ఒకటి ఇచ్చాను చూడండి. మీకు మీరు చూసారా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే stress.yaml అంటాను. మీకు మనకి నేను ఆథరైజ్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. సో ఈ stress.yaml ఏం చేస్తుందంటే ఒకవేళ మెమరీ ఎక్కువ అయిపోతే, మెమరీ దాటిపోతే ఎలా ఉంటుంది అని లెక్క అనమాట యాక్చువల్గా. సో ఏమవుతుందంటే పాడ్ అనేది మీకు రీబూట్ అవుతూ ఉంటుందండి. మీకు పాడ్ అనేది మీకు రీబూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను నా ఇక్కడ ఏం జరుగుతుందంటే మెమరీ ఉంది కదా, లిమిట్స్ అని చెప్పి మెమరీ 200 MB ఇచ్చా. కానీ మీరు ఇది డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుద్దంటే 3 రిప్లికాస్ కదా, ఏం జరుగుద్దంటే ఇది నా టూల్ అండి, స్ట్రెస్ 256 M అంటే స్టార్ట్ అయిన వెంటనే 256 M పెడుతుంది అనమాట లోడ్. అప్పుడు ఏమైపోతుంది, మీకు రీబూట్ అవ్వాలి. టు మేక్ యూ టు అండర్స్టాండ్,
వాచ్ ఓకే నేను ఏం చేస్తాను ku get deploy ఇట్లా ఇచ్చాను ku get pods -all అంటే ఆర్ -a అందాం ఏమున్నాయి మీకు ఏమి ఓకే గుడ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ డిప్లాయ్ దిస్ నేను ఏం చేస్తానంటే వాచ్ kubectl get pods అంటాను మీకు మైక్రోసాఫ్ట్ ఉంది కదా నేమ్ స్పేస్ కూడా నేను ఏం చేస్తాను మీకు నేమ్ స్పేస్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ ఇస్తాను ఇక్కడ కాపీ చేద్దాం ఓకే నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఎకో అని చెప్పి ఓకే గుడ్ చూడండి కంటైనర్ క్రియేట్ కదా 3 క్రియేట్ అవుతుంది క్రియేట్ అయిన చూసారా ఓఓఎం కిల్డ్ అని వచ్చింది చూడండి మీకు చూసారా ఓఓఎం కిల్డ్ అంటే ఏంటి మీకు ఓఎం అవుట్ ఆఫ్ మెమరీ కిల్డ్ అని 2 రిప్లికాస్ ఇచ్చాను 3 అనుకున్నానే 3 రిప్లికాస్ ఇచ్చాము ఎందుకు 2 వచ్చినాయి మీకు ఇది పరిస్థితి సో ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి మీకు ku get pods ku describe pod అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఇక్కడ క్లియర్ కట్ పైకి వచ్చారు అనుకోండి ఎగ్జిట్ కోడ్ 1 రీజన్ వచ్చి ఓఓఎం కిల్డ్ అని వచ్చింది చూడండి అంటే ఇట్ ఈస్ బేసికలీ అవుట్ ఆఫ్ మెమరీ కిల్డ్ అనమాట అదే నేను ku delete డిప్లాయ్ అని చెప్పి తీసేసి ఓ పని చేస్తాను 200 బదులు 300 ఇచ్చాను అనుకోండి ఇక్కడ ఇలా వస్తుంది చూడండి అయితే 2 ఎందుకు వస్తున్నాయి ku describe ఆల్రెడీ ఏమైనా రన్ అవుతుందేమో మీరు చూస్తే బట్ పాడ్స్ వచ్చి 2.4 ఉన్నాయి ఎందుకు మీకు మూడోది ఎందుకో క్రియేట్ కావట్లే యాక్చువల్గా ఎందుకు ku describe డిప్లాయ్మెంట్ అని ఇచ్చినప్పుడు వన్ అన్అవైలబుల్ అని వస్తుంది చూడండి బై ది వే మీకు 1 అవైలబుల్ వస్తుంది నేను ఏం ku describe నేమ్ స్పేస్ దీని పేరు ఏంటండి ఇక్కడ చూస్తే ఏముంది యాక్చువల్గా యూజ్ టు హార్డ్ 4 ఉంది డిప్లాయ్మెంట్ ఒకటి వాడేసాం అనమాట లుక్స్ లైక్ రిక్వెస్ట్ ఇది మైట్ బి ద ప్రాబ్లం హార్డ్ యూజ్డ్ ఆల్రెడీ ఒకటి వాడేయడం వల్ల మీకు వస్తున్నట్టుంది ప్రాబ్లం మీరు చూసారా ఒకటే ఇచ్చాము అందువల్ల మీకు మెమరీ ఓకే కానీ ఇది రావట్లే మీకు మనం డిప్లాయ్ చేసిన దాంట్లో ఇక్కడ ఎందుకంటే 500 MB ఇచ్చాం కదా అది ప్రాబ్లం సో పని చేస్తాను నేను ఏం చేస్తాను ku delete డిప్లాయ్ అని చెప్పి ఇది తీసేసి 250 M ఇస్తానండి ఓకే జస్ట్ ఇమాజిన్ 250 M అని ఇస్తాను నేను అంటే ఇంటూ 4 వస్తుంది కదా అందుకోసం మీకు వచ్చేసింది చూడండి మీకు రన్నింగ్ సో ఈ విధంగా మీకు ఏంటంటే
సో రిసోర్స్ కోటాస్ అప్లై చేయొచ్చు. రిసోర్స్ కోటాస్ ఎవరికి అప్లై చేస్తాము? సో మీకు ఒక నేమ్ స్పేస్ వచ్చి మీకు ఇంత మెమరీ, ఇంత సిపియు, ఇన్ని పాడ్స్, ఇన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడానికి. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షేర్డ్ క్లస్టర్. అంటే మీకు మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. ఒకే క్లస్టర్ ని వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మనం రిసోర్స్ ని వాటి మధ్య అవి షేర్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే రిసోర్స్ కోటాస్ ని మీరు వాడొచ్చు. మీకు అట్లా కాకుండా మీరు చూస్తే అట్లా వాడొచ్చు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు రిసోర్స్ కోటాస్ అనేది నేమ్ స్పేస్ లెవెల్లో పనిచేస్తాయి. కాబట్టి ఒక 10 పాడ్స్ ఇచ్చినప్పుడు ఒక పాడ్ మొత్తం కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మరి పాడ్ లెవెల్లో, కంటైనర్ లెవెల్లో చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ రేంజెస్ అప్లై చేయొచ్చు. ఇలాగా ఒక పాడ్ ఎంత వాడుకోవచ్చు, అలాగే ఒక కంటైనర్ ఎంత వాడుకోవచ్చు చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు ఏమవుద్దంటే మీరు రిస్ట్రిక్ట్ చేస్తాం మీకు. అప్పుడు ఏమవుద్ది, ఏదైనా మెమరీ లీక్ ఇష్యూ అదే వచ్చి మనకి ఎక్కువ మెమరీ సిపియు కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు డౌన్ అయిపోతుంది యాక్చువల్గా మీకు. ఓకే, అంటే రీబూట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రిసోర్స్ కోటాసు, ఆ తర్వాత మనకి లిమిట్ రేంజెస్ అనేది మీరు అప్లై చేయాలి. ఓకే, అది బెస్ట్ ప్రాక్టీస్ కూడా. మీరు సెట్ చేయకపోతే మనం తర్వాత లాస్ట్ లో మీకు ఎలా స్కాన్ చేయొచ్చు బెస్ట్ ప్రాక్టీస్ చూపిస్తాను. యూజింగ్ సమ్ ప్లగిన్స్ ఉన్నాయి. అదేం చెప్తుంది క్లియర్ కట్ గా, ఇట్స్ వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్, వార్నింగ్ ఇస్తుంది. మీరు లిమిట్ రేంజెస్ సెట్ చేయలేదు, పాడ్ లెవెల్ రేంజెస్ సెట్ చేయలేదు అని చెప్పి మీకు ఎర్రర్ ఇస్తుంది, అంటే వార్నింగ్ ఇస్తుంది మీకు. సో నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సి వచ్చింది మనకి ఫైనల్ గా వచ్చి జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ అని ఉంటుందండి మీకు. సో మనకి హౌ జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డిప్లాయ్మెంట్ లేకపోతే ఆర్ ఇనిట్ కంటైనర్స్, అంటే దాని నుంచి డిఫరెంట్ ఏంటంటే జాబ్స్ కూడా మీకు అది కూడా పార్ట్స్ ఏనండి, ఏదో కాదు యాక్చువల్ గా. కాకపోతే ఏదో ఒక స్పెసిఫిక్ దానికోసం మనం రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. కేయు డిలీట్ ఎన్ఎస్ యాపిల్ అండ్ ఈ రెండు తీసేసి సో బ్యాక్ వస్తాను మీకు. చిన్న టాపిక్ వెళ్ళండి, అంత హెవీ టాపిక్ కాదు ఇది మీకు. ఇక్కడ జాబ్ అండ్ క్రాన్ జాబ్ ఉంది, ఓపెన్ చేయండి మీకు. నా అక్కడ శాంపుల్ జాబ్ ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఇనిట్ కంటైనర్స్ కి జాబ్ కి ఏంటి తేడా అని చెప్పి ఫస్ట్ అర్థం చేసుకోవాలా. సో దానికి వెళ్దాం మనం. సో ఇక్కడ చూస్తే a job creates one or more pods and ensure that specific number of them successfully terminate. అంటే చెప్పిన పని చేయాలా. as pods successfully complete, the job tracks the unsuccessful completions. When a specified number of successful reached, the task is complete. Deleting a job will clean up the task. See, అయితే jobs looks like init containers, but the major difference is the main application containers don't start until init containers complete a job. Init containers can be used initial copy, where jobs can be used for data migration and run independently without no dependency. మీకు సైడ్ బై సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ 10 minutes కి ఒక పాడ్ రన్ అవ్వాలా. అంటే మీరు గుర్తు ఇనిట్ కంటైనర్స్ ఏంది, మెయిన్ కంటైనర్ ముందుకు రన్ అవుతాయి, షట్ డౌన్ అయిపోతాయి, మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతాయి. అడాప్టర్ కంటైనర్ ఏంటి, మీకు మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ అది కాదు. నాకు నా డేటాబేస్ రన్ చేస్తున్నాను, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక కంటైనర్ స్టార్ట్ అయ్యి మన డేటాబేస్ బ్యాకప్ తీసి మళ్ళీ డిలీట్ అయిపోవాలన్నమాట. అలాంటప్పుడు మీకు ఇనిట్ కంటైనర్స్, అడాప్టర్ కంటైనర్స్ పనిచేయవు. దానికోసం మీకు జాబ్స్ పనిచేస్తాయి అనమాట. ఓకే, సో జాబ్ వచ్చి ఏంటంటే jobs also it is also a container which will basically used for run independent గా రన్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి శాంపుల్ జాబ్ డాట్ యామల్ ఓపెన్ చేద్దాం ఇక్కడ మీకు అర్థం కావడానికి. ఓకే గుడ్. సో
ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే ఓకే, ఇది వచ్చి మనకి శాంపుల్ జాబ్ ఇలా ఉంటుంది అనమాట. మీకు ఏంటి కైండ్ వచ్చి జాబ్ ఉంటుంది, బట్ బ్యాచ్ V1 ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఏపీఐ ఏమైనా మారిందేమో. కేయు ఏపీఐ రిసోర్సెస్, సో గ్రెప్ -i జాబ్ అన్నాం అనుకోండి, మీకు 2 రావాలా, బ్యాచ్ V1 బ్యాచ్ B1. యా కరెక్ట్ గానే ఉందండి. ఓకే, జాబ్ శాంపుల్ జాబ్ అని చెప్పి ఇది ఏం చేస్తుంది, సింపుల్ మీరు ఏం చెప్తారు, పింగ్ ఇది ఇచ్చారు అనుకోండి, ఓకే ఒక 30 సార్లు www.google.com రన్ చేసేసి మీకు పోతుంది. సో లెట్ మీ షో ఇట్, కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి 30 అవసరం లేదు, 10 ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు, ఓకే కేయూ గెట్ పాడ్స్ జాబ్స్ అన్నాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా మీకు రన్ అయిపోయినాక మీకు కొంచెం సేపటి తర్వాత ఏం జరుగుద్ది అంటే మీకు చూడండి కంప్లీట్ అయిపోయింది అనమాట మీకు. ఓకే, అంటే చెప్పిన జాబ్ ని మనం ఏం చేసి డిలీట్ చేసి మనం మళ్ళీ కొత్త జాబ్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేయొచ్చు, కేయూ గెట్ పాడ్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ వచ్చి కంప్లీటెడ్ అని వచ్చింది చూడండి మీకు, అవునా. సో నేను ఏం చేస్తాను, కేయూ డిలీట్ జాబ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మనకి ఇది తీసేద్దాం, కేయూ గెట్ జాబ్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇవే ఉంటాయి అనమాట. సో కాబట్టి జాబ్ ఏం చేస్తుంది, మీరు చెప్పిన పని చేస్తుంది, మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, దాన్ని షెడ్యూల్ కూడా చేయొచ్చు యాక్చువల్గా మీరు చూస్తే. నా కిందకు వచ్చి దాన్ని ప్రాక్టికల్ యూస్ కేస్ ఏం చేయొచ్చు, నేను ఒక SQL ఇది డిప్లాయ్ చేస్తున్నామండి, మీరు చూసారనుకోండి ఒక SQL సర్వర్ అన్నమాట మీకు. సో SQL సర్వర్ డిప్లాయ్ చేసి మనకి దాని లోపల డేటా ఏమైనా పెట్టచ్చు. ఓకే, లెట్స్ డిప్లాయ్ దిస్ ఫస్ట్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో మీరు చూసినట్లయితే ఇది డిప్లాయ్ చేస్తే ఇది ఒక SQL డేటా ఒకటి వస్తుంది మీకు. నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేసి ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే ఆ MySQL కి లాగిన్ చేస్తాను. మీ దాంట్లో డేటాబేస్ ఏముండదు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, MySQL-u అని చెప్పి నేను ఏం చేస్తాను, root-p అని చెప్పి పాస్వర్డ్ వచ్చి ఇదండి, పాస్వర్డ్ చేస్తాను. ఇప్పుడు షో డేటాబేసెస్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. నేను ఏం చేస్తాను, శాంపుల్ డేటా పెడతాను దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఉండే వర్కింగ్ MySQL FlixDB SQL, ఇది ఓపెన్ చేయండి మీరు. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి కాపీ చేస్తానండి, మొత్తం లైన్ నెంబర్ 247 దా కాపీ చేస్తాను మీకు. వచ్చిందా, యూజ్ MyFlixDB అని చెప్పి వచ్చిందా. నా ఒకసారి ఇది బానే ఉంది. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు దీన్ని బ్యాకప్ తీయాలండి, డేటాబేస్ ని బ్యాకప్ తీయాలి. బ్యాకప్ తీయడానికి మీకు ఇక్కడ ఒకటి ఇచ్చి ఉంటాను అనమాట. కింద వస్తే ran MySQL dump అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, SQL dump.yml అని చెప్పి ఇక్కడ ఇది తీసుకోవచ్చు. సారీ ఇది కాదు, ఇది ఇలా తీసుకుంటుంది.
ఇదేం చేస్తుందంటే మన డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి బేసిక్ గా మీరు డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి సో కాకపోతే ఇక్కడ చూసారా నోట్ సెలెక్టర్ ఇది మనది ఎక్కడ రన్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఆ సో ఇది రన్ చేసాం ఇది దీని గురించి మళ్ళీ మాట్లాడతామండి అడ్వాన్స్ షెడ్యూలింగ్ గురించి డోంట్ వరీ సో ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేసాం అనుకోండి ఇది ఏం చేస్తుందంటే మీ MySQL సర్వర్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ తీసుకొచ్చి ఎక్కడ టెంప్లోడ్ చేస్తుంది అనమాట మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు కాపీ చేసి రైట్ నౌ బిఫోర్ దిస్ ఎక్కడ ఆ సర్వర్కి లాగిన్ చేయాలండి బట్ ఎనీవే నేను ఏం చేస్తాను ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం బ్యాకప్ వద్దు లేదో చూడాలి కదా గుడ్ సో ఇక్కడికి వచ్చి KU గెట్ జాబ్ అంటే మీకు చూడాలి KU గెట్ పాడ్ అందాము చూడండి MySQL కింద రన్ అవుతూ ఉంది చూడండి మీకు కంప్లీట్ అయిపోయింది మీకు చూస్తే జాబ్ కంప్లీట్ బ్యాకప్ అయింది ఎక్కడ ఈ F96 ఏ సర్వర్ అది EC2 మేనేజ్మెంట్ కి వచ్చి F96 ఇది బ్యాకప్ అయిందా లేదో చూద్దాం ఓకే LL టెంప్ అన్నాం అనుకోండి మీకు సరే MySQL బ్యాకప్ వచ్చింది చూడండి మీకు MySQL బ్యాకప్ వచ్చింది చూడండి ఓకే సో నౌ దీన్ని మనం కంటిన్యూస్ గా ఎవ్రీ మినిట్ బ్యాకప్ తీయాలనుకోండి నేను ఏం చేస్తాను లెట్ మీ డూ వన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ క్రాన్ జాబ్ అని ఒకటి ఉంది ఇక్కడికి వచ్చి మీకు న్యూ cron.yml అది ఓపెన్ చేయండి సో నేను కావాలంటే ఇలా చేయొచ్చండి వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఈస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రన్ చేయాలనుకోండి KU డిలీట్ జాబ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇది తీసేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాల్సి వస్తుంది మనకి మళ్ళీ ఇట్లా ఇచ్చాను అనుకోండి KU గెట్ జాబ్ అంటే మీకు రన్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు కానీ ఇలా మాన్యువల్ గా అయిపోయింది మీకు బ్యాక్ వచ్చి చెక్ చేశాను అనుకోండి రెండోది కూడా రావాలి మీకు వచ్చిందా అలా కాకుండా నాకేం కావాలంటే మనం మాన్యువల్ గా ఇంటర్వ్యూని కాకుండా అదే ఆటోమేటిక్ గా రన్ అవ్వాలా దానికోసమే మీకు ఈ క్రాన్ జాబ్ అండి మీకు ఇక్కడ క్రాన్ జాబ్ అగైన్ జాబ్ అండ్ క్రాన్ జాబ్ పెద్దగా అడగరు ఎవరు కూడా బట్ ఇలాంటిది ఒకటి ఉండదు మీకు తెలియాలన్నమాట మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇలా ఇస్తాం అంతా సేమే కాకపోతే ఈ దీని పేరు ఏంటి ఇక్కడ మనకి మన జాబ్ ఉంది కదా ఇది మాత్రం తీసుకుంటాను ఇలా ఇద్దాం సో మీరు చూస్తే ఆటోమేటిక్ గా మీకు ఇది అవ్వాలన్నమాట మీకు ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయాలా సో చెక్ చేద్దాం ఆగండి మీకు నేమ్ వచ్చి ఇట్లా సో నేను ఏం చేస్తాను ఇదంతా కాపీ చేసి ఓకే సో నేను ఏం చేస్తానంటే వాచ్ kubectl గెట్ జాబ్ అంటే మీరు చూసారు అనుకోండి MySQL డంప్ అని ఒకటి రన్ అయింది సో చూస్తూ ఉందాం ఆటోమేటిక్ ఇది పాత్ యాక్చువల్ గా మనకేం రావాలంటే ప్రతి 1 మినిట్ స్టార్ట్ అయింది చూడండి క్రాన్ డంప్ 1 228 అయింది చూడండి అది రన్ అవుతుంది అయిపోయిందా ఓకే ఫైన్ సో మనం ఏం చేస్తాం వెయిట్ చేద్దాం మనం వెయిట్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా మీకు 1 మినిట్ తర్వాత అది రావాలి ఈ లోపల చెక్ చేద్దాము వేరే పేరుతో రావాలి ఎక్కడ ఉంది మీకు యా MySQL బ్యాకప్ క్రాన్ వచ్చింది చూసారా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను వాచ్ ls-al అని చెప్పి ఇది ఇస్తాను రెండింటిని మానిటర్ చేద్దామండి ఓకే అక్కడ 1 మినిట్ తర్వాత పైన వచ్చి ఆటోమేటిక్ గా క్రాన్ జాబ్ ఏం చేస్తుంది అక్కడ బ్యాకప్ తీస్తుంది అది బ్యాకప్ తీసినప్పుడు మీకు
ఇక్కడ ఆటోమేటిక్ SQL డాట్ గన్జిప్ ఫైల్ ఒకటి క్రియేట్ అవ్వాలి. సో జాబ్ అంటే ఇది. ఇప్పుడు చూడండి దీనికి వచ్చిందా, పైన వచ్చింది, రైట్ లో కూడా వచ్చింది చూడండి. పైన అక్కడ జాబ్ అయిపోయింది, ఇక్కడ వస్తుంది. దీన్ని బట్టి ఏమైంది, జాబ్ అనేది మీ ఇష్టం ఎప్పుడన్నా రన్ చేసుకోవచ్చు. దానికి పాడ్ మీద ఎటువంటి డిపెండెన్సీ లేదు. యూనిట్ కంటైనర్స్ కంప్లీట్ అయిపోయినాక మాత్రమే మీకు మీకు మెయిన్ కంటైనర్ వస్తుంది. వేరాస్ అడాప్టర్ కంటైనర్ ఏం చేస్తుంది, మీకు మెయిన్ కంటైనర్ తో పాటు రన్ అవుతూనే ఉంటుంది. మీకు అంబాసిడర్ కంటైనర్ ప్రాక్సీ. కానీ జాబ్ అండ్ క్రాన్ జాబ్ డిఫరెంట్ కంప్లీట్ గా. మీకు జాబ్ అనుకోండి యాడ్హోక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. క్రాన్ టాప్ అనుకోండి షెడ్యూల్ ప్రకారం, అది కూడా వెనక పాడు ఈ బ్యాకప్ ని లేదా డేటా మైగ్రేట్ డేటా మూవ్ చేయడానికి మీకు బాగా పనికొస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మనకి జాబ్ అండ్ క్రాన్ జాబ్ అనేది మీకు హ్యాండీగా వస్తుంది. ఎప్పుడన్నా కూడా ఏదో ఒక ఎగ్జిస్టింగ్ ఒక అప్లికేషన్ ఉంది, దాని లాగ్స్ అన్ని కూడా కాపీ చేయాలి. మీరు మాన్యువల్ గా చేయకుండా ఒక స్క్రిప్ట్ రాసేసి క్రాన్ జాబ్ రన్ చేసి పెట్టేశారు అనుకోండి, అది ఆటోమేటిక్ గా మీకు రన్ అవుతూ ఉంటుంది. సో మూడోసారి రన్ అవుతుంది చూడండి, మూడోది కూడా వచ్చింది చూడండి. ఓకే, సో ఇదండి మనకి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే ఏం మాట్లాడాము, సైడ్ కార్ కంటైనర్స్, ఆ తర్వాత రిసోర్స్ కోటాస్ అండ్ లిమిట్ రేంజెస్ అండ్ జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ అండి. నెక్స్ట్ వీక్ వచ్చి మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్. కొంచెం పెద్ద టాపిక్. అది ఏం చేస్తామంటే మనకి రేపు నెక్స్ట్ వీక్ మనం ఈవినింగ్ క్లాస్ కూడా పెడతానండి మీకు. సో మనకి ఎందుకంటే 2 వీకెండ్స్ మాత్రం మీకు ఈవినింగ్ క్లాస్లో కూడా పెట్టాలి, అప్పుడే కంటిన్యూ చేయగలం. సో కాబట్టి మనకి అంటే ఏం చేద్దామంటే మనకి మార్నింగ్ వచ్చి మనకి సేమ్ టైమింగ్ 1.5 hour లైక్ 2 hours దాకా, ఈవినింగ్ వచ్చి 1.5 hour చెప్పుకుందాం, సరిపోతుంది మీకు, డిపెండ్స్ అపాన్ టాపిక్. నెక్స్ట్ వీక్ వచ్చి మనకి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్, అది పొద్దున సాయంత్రం అవసరం అవుద్ది. ఆ తర్వాత సండే వచ్చి స్టోరేజ్ అన్నమాట, అది కూడా పెద్ద టాపిక్, పొద్దున సాయంత్రం 2 అవసరం అవుతుంది. సో కాబట్టి అది మనకి క్లాస్ 9, 10 and 11, 12 నెక్స్ట్ వీక్ మాట్లాడేది. ఓకే, గుడ్. క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? అందరికి క్లియరా? YAML ఫైల్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇక్కడ? ఫస్ట్ చదవండి, చదివినాక నెక్స్ట్ మీరు ఫస్ట్ చదవండి, నన్ను అడగని తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ లైన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే నాకేమి స్పెసిఫిక్ గా ఏ పాయింట్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇది మొత్తం పైనుంచి కిందకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి ఎగ్జాక్ట్. ఎందుకంటే ఇది YAML అనేది యాక్చువల్ గా హ్యూమన్స్ కోసం రాసిన ఫార్మాట్ ఇది, ఎందుకంటే JSON లో చదవలేరు కాబట్టి. ఫస్ట్ మీరు చదివారా యాక్చువల్ ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఏదైనా YAML ఫైల్ ఇప్పుడు దాకా చదివారా? చదివాను, అది అర్థమయ్యాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. కాంప్లికేట్ ఏం లేదు బై ద వే, మీకు ఇక్కడ షెడ్యూల్ ఉంది మీకు. సో జాబ్స్ కోసం ఒక టెంప్లెట్ ఉంటుంది, కింద స్పెక్, అదే స్పెక్ ప్రతి డిప్లాయ్మెంట్ కి ఎలా స్పెక్ ఉంటుందో అలాగే. కాకపోతే మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవి చూసి ఏదో అనుకుంటారు, అదేం లేదు. మనం మీకు సీక్రెట్స్ చెప్పేటప్పుడు వస్తాయి అండ్ వాల్యూమ్స్ స్టోరేజ్ అప్పుడు వస్తాయి. కాబట్టి లైన్స్ పెద్దగా ఉన్నంత మాత్రాన కాంప్లికేటెడ్ కాదు. సో ఒకసారి చదివితే ఏంటి అని చెప్పి నా కళ్ళతో నేను చూసినప్పుడు క్రాన్ జాబ్ ఏం చేస్తుంది, ఒక షెడ్యూల్, క్రాన్ అంటే ఒక షెడ్యూల్ ప్రకారం రన్ అవుతుంది. మెటా డేటా దాని పేరు, షెడ్యూల్ మీకు ఏం కావాలో ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చి నేను 30 అని ఇచ్చాను అనుకోండి, ఎవ్రీ 30 minutes కి రన్ అవుతుంది. అట్లా కాకుండా 21:30 ఇస్తే ఎవ్రీడే 9:30కి రన్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్ ఎన్ని హిస్టరీ పెట్టుకోవాలా మీకు, సక్సెస్ఫుల్ జాబ్ హిస్టరీ లిమిట్ 7, మీకు ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చాం జాబ్ టెంప్లెట్, ఏంటి అది, స్పెక్ టెంప్లెట్, ఆ టెంప్లెట్ పేరు ఇక్కడ తీసుకుంది, మళ్ళీ స్పెక్, కంటైనర్స్, ఏమేమి కంటైనర్స్ రన్ అవుతుంది, ఇదంతా సేమే. మీకు ఏం కంటైనర్స్ రన్ చేయాలని చెప్పి మీకు తెలియంది ఏంటంటే దీంట్లో ఈ వాల్యూమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, అది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నథింగ్ కాంప్లికేషన్ హియర్. ఓకే అండి. అండ్ ఇంకోటి ఇనిట్ కంటైనర్స్ లో మీరు ఒక ఇమేజ్ వాడారు కదా, బాక్స్ సంథింగ్ మై బాక్స్, అది యూజ్ చేసుకోవచ్చు. ఏది ఇనిట్ కంటైనర్ ఎక్కడ ఉంది మీకు? యా చెప్పండి. బిజీ బాక్స్, ఇది ఏమి ఇమేజ్ అండి? బిజీ బాక్స్ అనేది ఒక ఇమేజ్ యాక్చువల్గా. సో ఆల్పైన్ లైనక్స్ అనుకుంటా, ఉబుంటూ ఏదో చాలా చిన్న సైజ్ ఉంటుంది.
ఎవరికైనా డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్, చాలా చిన్న సైజులో యూజ్ చేసుకోవచ్చు. చిన్న బేసిక్ కమాండ్స్ ఉంటాయి, గూగుల్ చేయండి, చాలా ఈజీ అవైలబుల్ అది. అంటే ఇలాంటి Okay. కమాండ్స్ రన్ చేయడానికి SSH ఇలాంటి సింపుల్ కమాండ్స్ అనేవి పనికొస్తుంది, టెస్టింగ్ కోసం పనికొస్తుంది. మరి పెద్ద డౌన్లోడ్ చేయడం వేస్ట్ కదా, స్పేస్ అండ్ ర్యామ్ వేస్ట్. కాబట్టి చాలా తక్కువ ర్యామ్ తో, ఇది ఒకటి ఆల్పైన్ లైనక్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ర్యామ్ తో రన్ అవుతాయి. Yeah. Okay. సార్ జాబ్ అంటే వన్ టైమ్ యాక్టివిటీయా సార్? అంటే ఐ మీన్ ఇప్పుడు ఇండిపెండెంట్ ML ఫైల్ తీసుకొని మన రిక్వైర్మెంట్ వైజ్ రన్ చేస్తే అది ఆటోమేటిక్ గా కంటైనర్ క్రియేట్ చేసి డిలీట్ అవుతుందా సార్? జాబ్ job. అనేది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే నా డిప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు, డీమన్ సెట్ ఏదైనా, ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సడన్ గా నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఆ డిప్లాయ్మెంట్ లోపల, పాడ్స్ లోపల ఒక సపరేట్ ఫైల్ ఒకటి బయటికి కాపీ చేయాలి. ఓకే, ఇమాజిన్. ఓకే, అది ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది మీకు, మన అప్లికేషన్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఆ ఫైల్ మనం కాపీ చేయాలి. ఓకే, మాన్యువల్ గా చేయొచ్చు, లోపలికి వెళ్ళి పాడ్ లోపలికి వెళ్ళి క్యూబ్ సిటీలో ఎగ్జిక్ లోపలికి వెళ్ళి కాపీ చేయొచ్చు, అది కాదు మనం ఎదురు చూస్తుంది. ప్రాబ్లం ఏంటంటే నాకు అది ర్యాండమ్ గా క్రియేట్ అవుతుంది నాకు. అప్పుడు ఎలా చేస్తాం మనం? సో మనం జాబ్ ఏంటంటే మీరు చెప్పింది చేస్తుంది జాబ్. సో నువ్వేం చేస్తామంటే దానికి కనెక్ట్ అవ్వు, అంటే మీరు డిపెండ్స్ అప్ అని. ఇక్కడ జాబ్ లో మనం ఏం రాస్తాం, ఇక్కడ ఈ జాబ్ లో ఏముంది, ఇక్కడ ఈ జాబ్ లో 10 సార్లు పింగ్ చేయని ఇచ్చాం యాక్చువల్ గా. వేరాజ్ ఇక్కడ ఈ జాబ్ ఏది, ఇక్కడ మనకి SQL డంప్ అని ఉంది. ఓకే, ఈ జాబ్ లో ఏం చేస్తున్నాం చూడండి, CentOS ఇక్కడికి వచ్చి SSH చెయ్యి -c అని చెప్పి మీకు ఇక్కడ ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వని డీటెయిల్స్ అన్ని ఇచ్చి అండ్ దెన్ అంటే మీరు చెప్తున్నారు పలానా SQL డంప్ రన్ చెయ్యి, తీసుకెళ్లి SQL.సేవ్ చెయ్యి అని చెప్తున్నాం. అంటే నాకేం కావాలా, డిప్లాయ్మెంట్ పార్ట్ కి డిప్లాయ్మెంట్ ఆర్ డేటాబేస్ రన్ అవుతూ ఉంటుంది, నాకు దానికి సంబంధం లే. సడన్ గా ఒకరు వచ్చి నాకు ఆ బ్యాకప్ కావాలా అంటారు, ఎలా చేయాలి? మీకు ఏ కంటైనర్, ఇనిట్ కంటైనర్ రన్ చేయలేం, అవునా? అడాప్టర్ ఎట్లా చేస్తాం? మనకి ఈ రెంట్లో ఏది రన్ చేయాలన్నా కూడా మనం మొత్తం ఆ డిప్లాయ్మెంట్ డౌన్ చేయాలి కదా. అసలు డిప్లాయ్మెంట్ కి సంబంధం లేకుండా పక్క నుండి నేను జాబ్ వాడు ఏం చేయొచ్చు, అది కూడా పాడే, సింపుల్ గా ఉన్నదానికి కనెక్ట్ అయ్యి డేటా బ్యాకప్ తీస్తున్నా, ఏదైనా చేయొచ్చు. మీకు లాగ్స్ బయటికి తీయొచ్చు, అంటే సంబంధం లేదు, ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది జాబ్స్ అనేది మీకు, అంతే. అది షెడ్యూల్ చేసినప్పుడు క్రాన్ జాబ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, యాక్చువల్గా లాంగ్స్ చెప్పండి. పాడ్స్ నుంచి రిట్రైవ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలా సార్? అవసరం లేదండి, మీకు kubectl cp అని ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ku get pods అన్నాం అనుకోండి, ఇమాజిన్ మీకు ఈ ఏదైనా కంటైనర్ రన్ అవుతుంది అనుకోండి, మీకు ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, ku exec -it mysql1 అని చెప్పి -bash అని వస్తాను. ఇక్కడ ఏముంది, ls అంటే ఎక్కడుంది మనకి, లెట్స్ ఇమాజిన్. ఓకే, ఈ ఫైల్ ఉంది చూడండి, ఈ ఫైల్ మీకు కావాలనుకోండి, ఆ కంటైనర్ లోపల ఫైల్ మీరు లోకల్ గా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, అది మీ ప్లాన్. ఓకేనా? సో ఎలా చేయొచ్చు అంటే ku cp అని ఇస్తే సోర్స్ ఏంటి, సోర్స్ వచ్చి మనం ఇది దాని కింద ఎక్కడుంది, ఈ ఫైల్ ని తీసుకొస్తాను. ఈ ఫైల్ ని ఇక్కడ ఇచ్చి నేను తీసుకొచ్చి టెంప్ లోపల ఇలా ఇచ్చామనుకోండి మీకు బేసిక్ గా. ఓకే, సో మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యి ఉండాలి, యాక్చువల్గా వచ్చిందా ఇక్కడ. సో మీకు ఇట్లా వస్తుంది, అంటే ఫైల్ కదా అది, మనకి ఎందుకు డైరెక్టరీ అయినట్టుంది మనకి. మీకు డైరెక్టరీయా లేకపోతే ఏదైనా ఫైల్ చూద్దాం, లేకపోతే ఓపెన్ చేస్తాను మీకు. ls docker, అచ్చా దాని లోపల ఏం లేదండి, అందుకే రాలేదు. లేకపోతే మనం ఎక్కడికి మౌంట్ చేస్తున్నాం, మీకు ఈ ఫైల్లో ఎక్కడికి, SQL deploy లో ఎక్కడుంది మనకి, ఓకే var lib SQL ఉంది. MySQL ఎక్కడ, MySQL ఉంది ఇక్కడ. ఇక్కడికి వద్దాం, ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇమాజిన్ ఏదో ఒక ఫైల్ కావాలి మనకి, నేనేం చేస్తాను, మీకు ఇది కావాలనుకోండి MySQL. సో ఇక్కడికి వచ్చి నేను myflixdb, దాని లోపల నుంచి ఈ మూవీస్ అనే
ఈ ఫైల్ ఇది నాకు కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అది ఎక్స్పెక్టేషన్. సో వన్ వే టు డూ మాన్యువల్లీ ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, ఎందుకు ఆల్రెడీ టెంప్లో ఉన్నాం కదా, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో ఇట్లా ఇచ్చినప్పుడు మీకు అయిందా, వచ్చింది చూడండి, డౌన్లోడ్ అయిందా, అయింది చూడండి, అంతే. సో kubectl cpn కమాండ్ వాడి చేయొచ్చు, కానీ ఇది మాన్యువల్గా చేయాలి కదా మీరు. సో అట్లా కాకుండా ఏదైనా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలంటే జాబ్ వాడుకోవచ్చు, ఈజీ అయిపోద్దిగా మీకు పని, అందుకని. అర్థమైందా? ఓకే సార్. ఓకే, లెట్స్ డిలీట్ ఇట్. చలో, సో నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వీక్ మార్నింగ్ ఈవినింగ్ రెండు ఉంటాయి, అట్లా ప్రిపేర్ అయ్యారండి. ఈవినింగ్ వచ్చినా కానీ 1.5 hour మించి ఉండకపోవచ్చు. సో కాబట్టి జస్ట్ ప్రిపేర్ లైక్ దట్ అండి, నెక్స్ట్ 2 weeks అండి. ఓకే, గుడ్. సార్ మీరు కార్పెంటర్ అవి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కార్పెంటర్ ఇంక్లూడ్ చేస్తారు. కార్పెంటర్ అనేది కొత్తగా వచ్చిందండి, ఇంకా టెస్ట్ చేయలేదు నేను. ఒకవేళ మన కోర్స్ అయ్యే లోపల టెస్ట్ చేస్తే కార్పెంటర్ అనేది ఆటో స్కేలర్, యాక్చువల్ గా మీ క్లస్టర్ ఆటో స్కేలర్. ఒకవేళ నేను టెస్ట్ చేస్తే మీకు చెప్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చలో, బై గైస్, సీ యూ నెక్స్ట్ వీక్.